విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం అన్ని చోట్ల అన్ని ఛానల్లో గానీ మీడియాలో గానీ చర్చకు వచ్చిన అంశం ఏదైనా ఉందంటే సాయి కృష్ణ అనే అబ్బాయి లాకప్ డెత్ జరిగింది అనే ఆరోపణల నేపథ్యంలో. అయితే దాదాపుగా ఇప్పుడు ఆ అంశం ఒక కొలుక్కి వచ్చేసిందా, రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ తో నిజంగా న్యాయం జరిగేసింది ఆ కుటుంబానికి. కాకపోతే ఆ మిస్టరీ అయితే ఇంకా అఫీషియల్ గా అయితే వీడలేదు. మొత్తం దాని మీద రకరకాల కోణాలు, విభిన్న అంశాలు ఇవన్నీ అయితే బయటకు వస్తున్నాయి. ఏది నిజం ఏది వాస్తవం. ఇక రెండో అంశం, లోకేష్ గారు చాలా యాక్టివ్ అయ్యారు ఈ వారంలో. ఎక్కువ చాలా మంది కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు, అలాగే కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. ఏం జరగబోతోంది అనేది. తెలంగాణలో కొత్తగా పార్టీ ఆఫీసు ప్రారంభించారు. అనుకున్నట్టుగానే ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేనని అన్ని చోట్ల మొత్తం దేశం అంతా బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు అనేది కీలకమైన అంశం. అలాగే మరికొన్ని కీలక అప్డేట్స్ తో చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. సార్, ముందుగా సాయి కృష్ణ విషయం అంటే వరుసగా అది ఒక ఎపిసోడ్ లా కొనసాగడానికి కారణం ఏంటి అంటే మిస్టరీ ఇంకా వీడిపోకపోవడం. కానీ తాజాగా ఆమె తల్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిందో బయటకు వచ్చి ఆమె చెప్పిన మాట, మాకు న్యాయం చేసేసారా చంద్రబాబు నాయుడు గారు, మేము అనుకున్న న్యాయం జరిగేసింది అనేది. ఇంకా కథ కంచికి వెళ్ళిందా, తీసుకెళ్లారా? తీసుకెళ్ళినట్టే అనుకోవాలి. అంటే ప్రాక్టికల్గా కొన్నిసార్లు మనం ఓవర్లుక్ చేస్తాం. ఆ ఓవర్లుక్కే ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడు అతని పట్ల సానుభూతి సమాజం చూపెడుతుందని కూడా అమాయకత్వం. అవును. అతని 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఫోక్సో కేసు ఉంది, ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది అని చెప్తున్నారు. అవన్నీ వాస్తవంగా సమాజంలో అట్లాంటి నేరాలు చేసే వాళ్ళని సమర్థించాలని ఎవరు అనుకోరు. ప్లస్ అతను గంజాయి ఎడిక్ట్. అదే సందర్భంలో అన్ని కేసులు ఉన్నోడి మీద 22 కేసులు ఎందుకు కొట్టివేయబడ్డాయి? చాలా ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది కదా. దాన్ని ఇంకొక కోణంలోకి తీసుకెళ్ళింది. అవన్నీ వైసీపీ ఉన్నప్పుడు పెట్టిన కేసులు. ఓకే, అప్పుడు అతను అన్యాయంగా కేసులు పెట్టబడి ఉంటే ఇప్పుడు నువ్వు రక్షించాలి కదా, చంపకూడదు కదా. అంతే. అది ఒక విచిత్రమైనటువంటిది. ఆయన ఎవరు, వాళ్ళ అదేదో బోర్డు ఉంది, వాళ్ళ సామాజిక బోర్డు, ఆయన చెప్పుకొస్తున్నామట ఇవన్నీ వైసీపీ టైంలోనే పెట్టిన కేసులు. వైసీపీ టైంలో కేసులు పెడితే ఇవన్నీ అక్రమం మీరే అంటారు కదా, మరి వాళ్ళని మీరు చంపుతారంటే వైసీపీ మీరు ఒకటై చంపేస్తారు. ఇక్కడ పాయింట్ ఒకటి. ఇక్కడ రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ కేసులో జనం చూస్తున్న కూడా ముందు వీళ్ళు ఓవర్లుక్ చేసింది ఏంటంటే సమన్వయ లోపం ఎక్కడో ఉంది. మామూలుగా ఒక మనిషిని మహాత్ముని సైతం దుర్మార్గుడు చేయడం ఎట్లాగో వీళ్ళకి బాగా చేతొచ్చు. ఎన్టీ రామారావు అంతటోనే ఎంత దుర్మార్గుడిగా చూపించగలిగారు, మళ్ళీ ఇప్పుడు ఎంత దేవుడిగా చూపెట్టగలుగుతున్నారు అన్నది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. అంత శక్తి ఉన్నది వీళ్ళ దగ్గర. మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచనలు, వీళ్ళందరూ చాలా ఒక గ్రూప్ అనమాట. ఇదంతా ఒక ఎకోసిస్టమ్. ఈ ఎకోసిస్టమ్ చాలా ప్రమాదకరమైన ఎకోసిస్టమ్. అవసరమైతే మనిషిని రేపు పొద్దునకి అలా దుర్మార్గుడు చూపెడితే ఎల్లుండి దుర్మార్గుడిని మంచుడిగా కూడా చూపెడతారు. నరేంద్ర మోడీని ఎట్లా చూపెట్టారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లా చూపెడుతున్నారు చూసాం. పవన్ కళ్యాణ్ ఎట్లా చూపెట్టారు, వాళ్ళు ఎట్లా చూపెడుతున్నారు చూసాం. కాబట్టి వీళ్ళు మంచి అంటే మంచి అనిపించగలుగుతారు, చెడు అంటే చెడు అనిపించగలుగుతారు. ఇది ఎక్కడ సమన్వయం లోపించిందంటే, ఏదో ఒక కేసులో పట్టుకొచ్చిన తర్వాతన ఇప్పుడు శ్రవణ్ చెప్తున్న దాని ప్రకారం అయితే అతని పట్టుకొచ్చినటువంటిది సివిల్ మ్యాటరు, ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ అంటున్నారు. ఆ కారణంగా కొట్టారు అంటున్నారు. మామూలుగా స్టేషన్ లో సాధారణంగా ఏంటంటే ఈ దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు దుర్వ్యసనాలు అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే పోలీసులు పదే పదే కొట్టేదానికి ఇలా శరీరం తట్టుకోలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కారణంగా డ్రగ్స్, మత్తు మందులకు అలవాటు పడతారు. అవి అన్ని అలవాటు ఉన్నోడిని కొడితే తొందరగా అనారోగ్యం పాలవుతారు. పక్కన ఏ గోడకేసి కొడితేనే చచ్చిపోయాడంటే అప్పుడు తీసుకెళ్ళి చూపించారంటే ఒక ఎత్తు. కానీ ఇది అట్లా కాదు. దాదాపు ఒక నెల రోజుల పాటు అతన్ని వేధించారన్నటువంటి. అందులో గోల్డ్ పీకేసే అంతటి క్రైమ్ అంటే ఆషామాషి కాదు. గోల్డ్ పీకేశారు అనేటటువంటిది వాళ్ళ అమ్మ చెప్పింది కదా వివరంగా జగన్కి. అతను అరుస్తా ఉంటే, కేకలేస్తా ఉంటే పైన పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మ చెప్పింది జగన్ కి చెప్పిన దానికి నిన్న జడశ్రవణ్ చెప్తున్న దానికి పూర్తి భిన్నం ఉంది. ఈయన కొత్త సభ్యుడు తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మ చెప్తా. కానీ అక్కడ లాకప్ లో ఒక అబ్బాయి వీడియో రిలీజ్ చేశాడు కదా, నేను పక్కనే ఉన్నాను, అతన్ని ఎంత 3rd డిగ్రీ ఉపయోగించారు, చాలా అది జెన్యూనేనా లేదంటే అదే కూడా ఏమన్నా ఫేకా అది తెలియాలి. ఎందుకంటే ఇది ఏది మనం జెన్యూన్ అని చెప్పలేదు, ఏది కాదని చెప్పలేం. మనం ఫీల్డ్ లో ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడితే ఒకటి చెప్పగలం. ఇప్పుడు వింటున్న దాని ప్రకారం చూస్తే అతను పోలీసులను తప్పించుకోవడం చెప్పొచ్చు, లేదా తను ఉన్న రోజును కొట్టుండొచ్చు.
అది అంతే. ఉన్న రోజులు కొట్టుండొచ్చు. ఏముంది, ఇతన్ని ఏ కేసులో పెట్టారు, ఇతను క్రిమినలే, అవును అదే ఇతనేం మంచోడేం కాదు. కాబట్టి క్రిమినల్ చెప్పే మాటలు ఎంతవరకు నమ్మచ్చు అంటే, ఇతను భయం వదిలేసి నేను చెప్తున్నానని అంత డేరింగ్ పర్సన్ అంటే, ఇతను కూడా పోలీసులు బెదిరిస్తుండొచ్చు, నేను రేపు పొద్దున్న మీకు వాంగ్మూలం ఇస్తాను అంటే. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి కేసుల్లో ఇప్పటిదాకా వాడినటువంటిది ఒక రాజకీయం అవుతుంది, ఇప్పుడు ఇంకో రాజకీయం అవుతుంది. ఇప్పుడు పోలీసులు అందరూ భయంతో ఉంటారు, వీళ్ళు కేసు తప్పించుకోవాలనుకుంటాం కోసం ఇతను మాట్లాడి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజునున్న కానిస్టేబుల్ అందరూ నేమో నిందితులు అవుతారు, ఆ రోజునున్నటువంటి నిందితులు అందరూ సాక్షులు అవుతారు. అవును. ఆ సాక్ష్యం కోసం వీడు క్రైమ్ యాక్టివిటీస్ లో అలవాటు ఉన్నాడు కాబట్టి వీడు అందుకోసం వేషాలు వేస్తుండొచ్చు. కాబట్టి వాడిని నమ్మట్లేదు నేను. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో ఏంటంటే, తీసుకొచ్చి వీళ్ళు సమన్వయ లోపం నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు తెలివైన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకవేళ నిజంగా అట్లా చచ్చిపోయి ఉంటే పోలీస్ అధికారికి చెప్పగానే పోలీస్ అధికారి ఏం చేయాలి, ఉన్నత అధికారి వాడి ఎన్కౌంటర్ కాన్సెప్ట్ చూపించాలి. ఏది వాడు ఇట్లాగే ఈ కేసు దుర్మార్గుడు, వాడి రేప్ కేసులు లేకపోతే ఫోక్సో కేసు దాంట్లో తీసుకొచ్చి విచారిస్తుండగా వాడి మీదకి వచ్చాడు. ఫోక్సో కేసు ఎట్లా ఉంటది అంటే, మన కోర్టు సినిమాలో కేసు లాగా ఉంటుంది. నిజమైన ఫోక్సో కేసులు 1% to 2% ఉంటాయి. అంటే 98% ఫోక్సో కేసులన్నీ కూడా ఇలాంటివే నడుస్తాయి. కానీ ఇతని మీద పెట్టిన ఫోక్సో కేసు కొట్టేశారంట కదా. అదే అనేది ఇప్పుడు కేసు లేదు. ఇప్పుడు ఆ కేసు మన ఆంధ్రజ్యోతి రాసింది, నేను ఆంధ్రజ్యోతిలో చదివాను. ఇతని మీద 22 కేసులు ఉన్నాయి, అందులో ఫోక్సో కేసు కూడా ఉంది. కొన్ని లోక్ అదాలత్లో పరిష్కారం అయిపోయి కొన్ని కేసులు కొట్టేశారు, మిగిలిన ఒక 3-4 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇందులో. అంటే అందులో ఫోక్సో ఉందని అయితే రాయలేదు. అర్థం ఏంటి అప్పుడు ఫోక్సో కేసు అంటే, ఏ లవ్ కేసును ఫోక్సో కిందకు పెట్టుంటారు. మైనర్ అమ్మాయిని ప్రేమించిన 18 ఏళ్ల అమ్మాయి ఇష్టపడ్డా కూడా ఇది లోక్ అదాలత్లో కొట్టేసుకోవడం అంటే, అవతల వీళ్ళు మాట్లాడుకుంటే ఏం జరిగింది అక్కడ. కాబట్టి అయిపోయింది. అక్కడ ఫోక్సో కేసు లేదంటే అంతకు మించింది మిగతాదైతే కనుక దానిలో తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తారా అంటే, నిజమైన రేప్ జరిగితే ఒక చిన్న పిల్ల, ఆ మధ్యన ఒక చిన్న పిల్లని రేప్ చేసినోడు ఉన్నాడు, వాడు ఏదో చెరువులో పడి చచ్చిపోయాడని చెప్పారు. దాన్ని సమర్థించాం కూడా మనం. ఎందుకంటే ఎన్కౌంటర్లు చేస్తేనేమో మానవ హక్కులు పౌర హక్కులు అంటున్నారు, అట్లాంటి సందర్భంలో చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే, గతంలోకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, అదివరకు పోలీసుల్లో జెన్యునిటీ ఉండేది, పోలీసుల మీద రౌడీ షీటర్ల డామినేషన్ ఉండేది. అంటే నేను 30 ఏళ్ల క్రితం చెప్తున్నట్టు, చంద్రబాబు మొదటిసారి పరిపాలనలోకి వచ్చినప్పుడు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఎన్కౌంటర్లు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చి, చితక్ కొట్టించినటువంటి సంఘటనలు. ఆ రోజు పోలీసులు నిజాయితీగా ఉండేవాళ్ళు, ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీగానే ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక 10% రౌడీలు ఉండేవాళ్ళు, ఆ 10% అరాచకాలు చేసేవాళ్ళు, వాళ్ళు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. జెన్యూన్ సొసైటీని ఫియర్ క్రియేట్ చేసి ఆ ఫియర్సమ్ పొజిషన్ లో వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. అలాంటి సిచ్యుయేషన్ లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఇదంతా దారికి తెచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. బెజవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం నియంత్రణలో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 దాకా చేసిన ఒక అద్భుతం. బట్ ఈనాడు పోలీసింగ్ లో కరప్షన్ ఉంది, రాజకీయంలో విపరీతమైన కరప్షన్. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసులను తప్పుగా వాడుతున్నారు. పోలీసులు తమ నిబంధనల్ని, తమ విధానాల్ని అమాయకుల్ని బలి చేయడానికి, లేదా అధికారంలో ఉన్నటువంటి, లేదా తమ ఎవరి కొమ్ము కాస్తున్నారో ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇట్లాంటి అప్పట్లో కూడా జరిగింది. నాకు బాగా గుర్తు, అప్పట్లో ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉండగా ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మహిళ రోడ్డు మీద గొడవ చేస్తుంటే బస్సు అయిపోయింది. అప్పుడు మేము బస్సులోనే వచ్చేవాడిని, నేను తేజాలో పనిచేసేవాడు, ఎర్ర బస్సుకునే వచ్చేవాడు. ఆగిపోతే ఏందమ్మా అని అడిగితే, నా మీద రేపు జరిగింది, ఆ లంజా కొడుకు చేస్తే ఎట్లాగే అందాం చేస్తే ఆ మొక్కని చెప్తే, ఇక్కడ వీళ్ళేమో నన్ను నా మీద కేసు పెడతానంటున్నారండి. ఏంటమ్మా అని చెప్పి అడిగితే, అక్కడ ఒక సెటిల్మెంట్ గ్యాంగు, ఆ గ్యాంగ్ వెనకాల రాజకీయ నాయకుడు, ఒక మంత్రి. అప్పుడు ఇదంతా అవన్నీ నేను హైలైట్ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు గారు పిలిపించి వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అటువైపు ప్రాంతం ఇప్పుడు పేర్లు అది డిస్క్లోజ్ జరిగినాయి. అంత అట్లాంటిది వెంటనే యాక్షన్ ఉండేది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నాం మనం. తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మందలించారు బాబు గారని కఠినంగా స్పందించారు, లేకపోతే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారంటే పదాలు కొంచెం ఘాటుగా రాసేసి వదిలేస్తున్న రోజులు ఇవి. కాబట్టి ఇక్కడ సమాజానికి కూడా ఈ విషయంలో అనుమానం కాదు, ఆగ్రహం వచ్చింది. ఎందుకు అంటే, చచ్చిపోయిన తర్వాత లాకప్ లో చచ్చిపోయేటప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అవుతాడు, అంతే, అరెస్ట్ కూడా చేయరు, సస్పెండ్ అవుతారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు, కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడితో అయిపోయేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ అతన్ని తగలబెట్టేసి
ఆ శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేసి ఇప్పుడు అందులో కొంత జడసేవ అని చెప్పేది ఇదేంటంటే ఏదో బస్ స్టాండ్ లో అనాథ శవం కింద పడేసి వాళ్ళు బస్ స్టాండ్ వాళ్ళు పోలీసులకు చెబితే పోలీసులు కార్పొరేషన్ చెబితే కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ లోకల్ పోలీసులను అడిగితే లోకల్ పోలీసులు ఇద్దరు సహకారం తీసుకెళ్లారు. మేబీ అక్కడ కొంత కాంబినేషన్ కుదిరింది ఆ పాయింట్ వరకు. అట్లా జరిగిందంటే గనక అది మర్డర్ వీళ్ళకి తెలియకుండా జరిగినా సరే నిజంగా మర్డర్ చేసినంత క్రూరులు వీళ్ళు. ఈవెన్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా అరెస్ట్ అవుతారు రేపు పొద్దున. ఎవరైతే శ్మశానాలు తగలబెట్టడానికి డిపార్ట్మెంట్లకు పంపించినప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నప్పుడు సదరు అధికారికి చెప్పాలి, సార్ అది అనాథ శవం కాదు ఎవడు కొట్టి చంపేశాడని. చెప్పలేదంటే దే ఆర్ ఆల్సో క్రిమినల్స్. వీళ్ళల్లో చాలా మందికి 7 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షలు పడే అవకాశం ఉంది. తమిళనాడుకి మళ్ళీ ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంటది. కాబట్టి తర్వాత పైకోర్టులో ఉరిశిక్ష రద్దు అయిపోతుంటది అనుకోండి తమిళనాడు చేసినట్టుగా. అది పక్కన పెడదాం. బట్ ఏదైనా సరే ఇది పోలీసులకు చుట్టుకుంది. ఎందుకు చుట్టుకుంది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి ఒక తప్పు చేశాడు కొడదాం, నో డౌట్. నేను కొట్టడాన్ని తప్పు పట్టను. పోలీసులు కొట్టకపోతే మా అసాంఘిక శక్తులకు పెట్టలేకపోతాం. భయం ఉండదు. భయం అనేది పోలీసే లేకపోతే గనక కష్టం. కాబట్టి ఉండాలి. కానీ అది తప్పుని నువ్వు మాయ చేయకూడదు. ఇదిగో వీడు ఇట్టంటోడు కాబట్టి ఆ కేసు ఏంటో చెప్పట్లేదు ఇప్పటికి బయటికి. ఏ కేసులో తీసుకొచ్చారు ఇంతవరకు ఏ మీడియా హైలైట్ చేయట్లా. కేసులో తీసుకొచ్చారు వారెంట్ మీద అంటున్నారు. వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టు అసలు నాకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. కోర్టులో మన హైకోర్టులో వాళ్ళ అమ్మ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు తీసుకొచ్చిన మాట వాస్తవం వదిలిపెట్టేసామన్నారు. వారెంట్ మీద తీసుకొచ్చామన్నారు. వారెంట్ మీద తీసుకొచ్చాక పోలీసు ఎవడు వదిలిపెట్టడానికి నాకు అర్థం కాలే. వారెంట్ అంటే ఏంటి? కోర్టు ఇచ్చిన వారెంట్ మీద తెచ్చారట. కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ మీద తీసుకొచ్చినప్పుడు కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. నువ్వెవడు వదిలేయడానికి అసలు ఎట్లా ఎవరు ఇచ్చారు హక్కు? అక్కడ టెక్నికల్ ఫాల్స్ ఉంది. ఇంకొకటి ఈ కేసులో శవాన్ని మాయం చేయడం, శవాన్ని తగలబెట్టడం, ఆ పైన డ్రామా ఇదంతా కూడా. ఇందులో నాకు ఆ కుటుంబం దగ్గర కమిట్మెంట్ కనిపించట్లా. వాళ్ళ తల్లికి దగ్గర కమిట్మెంట్ ఉంది, బిడ్డ అన్నటువంటి ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది. కానీ మేనకు మామ లేకపోతే మామ అని చెప్పబడినటువంటి ఇద్దరు కూడా మార్చేశారు సీను. బాబు గారిని కలిసారు ముందే. అక్కడ అతనేమో చదివితే తప్పేంటి వాడు లాంటి ఎప్పుడైనా పోవాల్సిందే అని మాట్లాడి గుడ్ అనే ఒక కండక్ట్ సర్టిఫికెట్ బయట వాళ్ళు ఎవరెవరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు బాబు గారిని కలిసిన తర్వాత వాళ్ళ మదర్ కూడా కొంచెం అంటే చేంజింగ్ కనిపించింది. మాకు న్యాయం జరిగేసింది ఆమె మీడియా ముందుకు వచ్చిన మాట. అంటే బాబు గారిని కలిస్తేనే న్యాయం జరిగేసిందా, లేదంటే ఆయన ఏమన్నా హామీ ఏమి ఇచ్చారు, యాక్షన్ తీసుకుంటాం మేము, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఎవరి మీద, అక్కడతో న్యాయం జరిగేసినట్టే అర్థం కాలేదు. అక్కడ వీళ్ళకి స్వార్థం ఉన్నట్టు కనబడుతుంది. కాంపెన్సేషన్ ఏదో చెప్పుకుంటారు, లేదంటే వీళ్ళని ఏమన్నా ఒత్తిడి చేశారా? ఇంకేం పార్టీ ఇంతకు ముందు ఉంది. ఒత్తిడి ఉన్న టైంలోనే ఆవిడ పోరాడింది. ఇప్పుడు జరుగుతున్నది అంటే వీళ్ళ మేనమామ మొదట వాడి చావడానికి తగినోడు అని చెప్పిన మేనమామ తర్వాత మళ్ళీ అట్ట చేస్తారని చెప్పి అడ్డం తిరగడం, ఆ తర్వాత కాంపెన్సేషన్ కి సంబంధించి చర్చ తెర మీదకి రావడం. ఆ నాగేంద్ర మామ అన్నాడు. అతను వచ్చేటప్పటికి 50 లక్షలు ఇస్తా అన్నారు. అది 50 లక్షలు ఇస్తే అయిపోతుందా ఈ మాట్లాడడం. ఇప్పుడు అది ₹1 కోటి సెటిల్మెంట్ అయిందో మనకి తెలియదు. ఇప్పుడు ఒకవేళ సెటిల్మెంట్ ఏ డబ్బులు ఇవ్వకపోయినా సరే జనం అదే అనుకుంటారు, అమ్ముడు పోయారు అనుకుంటారు. ఎందుకంటే నువ్వు నిన్నటిదాకా అడిగిన దాంట్లో ఇంకోటి వాళ్ళ తల్లి అడిగే దాంట్లో చాలా వింతగా ఉంది. నిన్న ఆవిడ పాపం తాడి శకుంతలు ఆపుతున్నా సరే అదే అడుగుతుంది, చచ్చిపోయిన డేట్ చెప్పు బుడి చెప్పు, చచ్చిపోయిన డేట్ చెప్పు బుడి చెప్పు. అది కావాలంటే శుభ్రంగా సిఐ ఇచ్చి ఉండేవాడు కదా, అంత బూడిదాను ఇది. ఇంకెందుకు నువ్వు పోరాటం, కోర్టు ఇవన్నీ ఎందుకు జోక్యం చేసుకోవడం? ఆ తర్వాత ఉట్టి నాగరాజ ఏం చేస్తాడు అక్కడ? బేసిక్ గా అతను నాకు తెలిసి కొంతమంది అధికారులు చూస్తే నాకు జాలేసింది. ఎందుకంటే నేను జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తల్లో వీళ్ళందరూ సబ్ ఇన్స్పెక్టర్లుగా బెజవాడ రౌడీజం నియంత్రణలో క్లిష్టమైన పాత్ర పోషించిన వాళ్ళు. ఇప్పుడు మొన్న సస్పెండ్ అయినటువంటి పల్లన్ రాజు అద్భుతమైనటువంటి రౌడీ షీటర్లు ఇళ్లలోకి వెళ్ళి తన్ని తీసుకొచ్చేవాడు. మేము హీరోల కింద చూసేవాడు వీళ్ళందరినీ. నాగరాజు అద్భుతమైనటువంటి వాడు, చాలా సిన్సియర్ ఆఫీసర్. జయసూర్య వీళ్ళందరూ కూడా సిన్సియర్ ఆఫీసర్లు. నేను ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తల్లో చూసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అప్పుడు వీళ్ళందరూ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయిలో చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. మేము కూడా చాలా సంతోషపడేవాళ్ళు. అప్పుడు ఈనాడులో చేస్తున్నప్పటికీ నాకు ఉట్టి నా స్టేషన్ ఎస్ఐల వరకే తెలుస్తుంది. తర్వాత నేను సిటీ కేబుల్లో చేసే సిటీ అంతా తిరిగాను కాబట్టి నీటి నాయక్ గారు వీళ్ళందరూ చేసినటువంటిది రౌడీజం నియంత్రణలో చాలా కీలక పాత్ర పోషించారు. రౌడీ షీటర్లు మహామహులు, భారతదేశం అంతా కూడా పేర్లు పొందిన రౌడీ నాయకుల్ని ఇళ్లలోకి కూడా వెళ్ళి దాన్ని వచ్చిన వాళ్ళు. అంత మొండోళ్ళు ఇవాళ అకస్మాత్తుగా వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు పాపం. ఆ టెంపో వీళ్ళల్లో నాకు తెలిసి ఇతను డబ్బులు కమ్ముడిపోయే రకం కాదు నాగరాజు. సంథింగ్ ఏదో జరిగింది. అంటే
చచ్చిపోవాలని చంపాలని కొట్టుండడు అతను, ఉమ్, కొట్టి తీవ్రంగా హింసించి ఉంటాడు. అది. అందులో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక ఆ, ఏది ఇన్ని కేసుల్లో ఉన్నాడు. ఇంకోటి వాడు అసలు తుపాకుని ఫోటోలు పెట్టి వీడియోలు తీసి ఎవడేం పీకలేడు అంటున్నాడంటే వాడిని పీకాలనిపిస్తుంది నాలాంటికైనా సరే. ఉమ్, అట్లాంటి పోలీసులు కొట్టారంటే తప్పేం లేదు. అవును. కానీ చచ్చిపోయాక శవాన్ని ఇవ్వాల్సింది ఇవ్వకపోవడమే ఇక్కడ తేడా. ఉమ్, అది సమాజానికి ఒక భయం కొల్పింది. ఉమ్. ఇది ఈ దశలో ఒప్పేసుకుంటే రేపు పొద్దున ఏమైపోతుంది? వాళ్ళ అమాయకులు. మేనమామ కూడా ముందు రోజు ప్రెస్ మీట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మేము జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అని మెడలో ఐడి కార్డు వేసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో అందరికీ సభ్యత్వాలు ఉన్నాయని ఒక కట్ట కార్డులు చూపించి, నిన్న మాత్రం అసలు రాజకీయ పార్టీలతో మాకేం సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని బాబు గారు కలిసిన తర్వాత మాట్లాడడం అంటే అక్కడే ఏం జరిగింది, ఏం బొజ్జగించారనేది అర్థం. ఏం లేదు, పోలీసులు ఎప్పుడైతే కేసు టేకప్ చేసిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు. ఉమ్, ఈ కేసులో మీకు ఇవ్వాల్సిన పరిహారం ఏదో మేము ఏర్పాటు చేస్తాం, బాబు గారు ఇస్తారు, ఇంక ఇది పెద్ద చేయొద్దు, మీరు ఎక్కువ పెద్ద చేయొద్దు, ఇట్లా మాట్లాడండి. ఉమ్, ఇక్కడ ఏంటంటే శత్రువు దగ్గరికి మన మనిషిని పంపిస్తే జరిగేది. ఉమ్, ఇప్పుడు వాస్తవంగా ఇంతకు ముందు ఇదే మేనమామ అని చెప్పినటువంటి ఆయన అందరి మీద వీడియోలు చేసేవాడు. ఉహు, ఇది జనసేనకి కరడు కట్టిన కార్యకర్త, అదే అదే, అందరిని అమ్మలక్కలను తిడతా వీడియోలు చేసేవాడు. ఉమ్, అతను వాస్తవంగా ఏదో డిబేట్ లో ఇతని గురించి మాట్లాడతా ఉమ్, వాడో పెద్ద క్రిమినల్, అటు రేపైనా చావాల్సినోడు, ఇప్పుడు చస్తే నష్టమేం లేదు అన్నాడు అతను ఆహా, ఓకే. లైవ్ డిబేట్ లో. ఉహు, అన్నటువంటి వాడు దాన్నే జనసేనలు కంట్రోల్ చేసింది. మళ్ళీ మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉమ్, ఇట్లా మాట్లాడడం అన్నది. అదే, ఎందుకు అవును. మాట్లాడాడంటే వీళ్ళే అందులోకి పంపించి ఉంటారు. అది ఎందుకంటే అక్కడ ఇంకొక కుర్రోడు ఎవరో ఉన్నాడు కదా, మామ అన్నాడు, అదే మీరు చెప్పిన చేతిలో అతను అగ్రెసివ్ తీసుకుని అతను స్టెప్ తీసుకుంటున్నాడు. రేపు పొద్దున కాంపెన్సేషన్ లో వాటానో లేకపోతే ప్రచారం అతనికి వస్తుందని ఇతను దిగినట్టున్నాడు. ఇతను దిగేసేసి కేసు మొత్తాన్ని డైవర్ట్ చేసేసాడు. ఇటు అంటే వాళ్ళ అమ్మని డౌన్ ప్లే చేశారు వీళ్ళిద్దరు కలిసి. ఫస్ట్ వాళ్ళ అమ్మ పోరాటం ద్వారా ఇష్యూ వెలుగులోకి బయటకు వచ్చింది. అవును, హైవేస్ కార్పొరేషన్ అప్పుడంతా వీళ్ళు లేరు. కాంపెన్సేషన్ బిగిను తర్వాత ఈ గొడవ అనగానే వాళ్ళిద్దరు దూరారు. దూరిపోయి పార్టీలు తెచ్చింది వాళ్లే, కులం తెచ్చింది వాళ్లే, అంతా తీసుకొచ్చింది వాళ్లే. మళ్ళీ కులానికి సంబంధం లేదు. ఇక్కడ నాకు భలే నీతి భలే అనిపిస్తుంది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హోమ్ డెలివరీ చేశారు. ఇక్కడ ఇది హోమ్ డెలివరీ కూడా లేదు, శ్మశానానికి డెలివరీ, అసలు డెలివరీ లేదు, బూడిద డెలివరీ. అక్కడ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకొచ్చేటువంటి సుబ్రహ్మణ్యం కేసులో సెవెన్ డెలివరీ వీళ్ళ ప్రభుత్వం ఇంకొక స్టెప్ ఎదిగింది అనమాట. బూడిద డెలివరీ స్టేజ్కి వచ్చారనమాట. కేసే లేకుండా బూడిద డెలివరీ. ఆ సుబ్రహ్మణ్యం కేసులో అతను అప్పుడు అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. కాకపోతే పోలీసు అధికారులు దాన్ని తప్పు చిన్న కేసు కింద టర్న్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు, లొంగిపోయాడు అన్నటువంటి ప్రాతిపదికను చూపించి. బట్ అయినా కూడా ఇప్పుడు అనంతబాబు నిన్నాళ్ళు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కేసులు పెట్టి చేస్తున్నారు. ఇందులోనేమో ఏకంగా బూడిద డెలివరీ చేసి పైగా కదా ఇంకోటి చంద్రబాబు గారు కలిస్తే న్యాయం జరిగిపోయింది. మరి ఎంతకాలం బాబు గారిని కలవకుండా ఎందుకు ఉన్నట్టు, లేకపోతే బాబు గారు ఎందుకు పిలిపించుకున్నట్టు, అన్యాయం ఎవరు చేసినట్టు ఇక్కడ. ఇందులో ఇంకోటి ఏంటి, రోజు పోలీసు అధికారుల మధ్య మీటింగ్ జరుగుతూనే ఉంటది, కాన్ఫరెన్స్. ఆ ఆడియోలను ఒక్కసారి తీసుకోమనండి వీళ్ళకి. రోజు లోకల్ పోలీసుల దగ్గర నుంచి కమిషనర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తాయి. కమిషనర్ డీజీపీకి ఇన్ఫార్మ్ చేస్తారు. కాన్ఫరెన్స్ కాల్, ఎవరు చట్టబద్ధంగా అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఎవరు చట్టవిరుద్ధంగా అరెస్ట్ అయ్యి ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం రాబట్టారు, వీళ్ళు వాళ్ళని ఏ కేసుల్లో ఇరికించబోతున్నారు, ఎన్ని మాట్లాడుకుంటున్నారు డైలీ. మాట్లాడుకోకుండా సాధ్యం కాదు. ఎవరిదో నాడు ఎందుకు చేస్తాడు? దాదాపుగా ఇవాళ 100కి 75 కేసులు ఇరికించుకునే కేసులే, అవతల వాళ్ళని ఇరికించాలనుకున్న కేసులే నడుస్తున్నాయి. పోలీసింగ్ అనేటువంటిది ప్యూర్లీ పొలిటిసైజ్ అయిపోయింది ఇప్పుడు ఈ ట్రిప్. ఇదివరకటి రోజుల్లో కాపాడడానికి చేశారు జగన్ టైంలో. అప్పుడు 30% పోలీసింగ్ కరప్ట్ అయితే ఇప్పుడు 70% పోలీసింగ్ కేసులన్నీ కూడా ఈ టైప్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు 100% అయిపోతుంది. తమిళనాడులో ఎట్టయితే నీ పోలీసు నా పోలీసు అని ఉంటుందో, చివరికి విజయ్ వస్తే ఇప్పుడు కొద్దిగా మరి ఇప్పటికీ అతను మాట వినేటట్టు పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు అక్కడ. అలాంటి స్టేజ్ తెస్తున్నప్పుడు వైసీపీ పోలీసు టీడీపీ పోలీసు అనే ఫీలింగ్ టీడీపీ తీసుకొచ్చింది. దాన్ని ఇంకా ఇంపాక్ట్ ఎక్కడికి పోతుంది? ఇక్కడ ఈ సమస్యని హైలైట్ చేయడంలో ఫెయిల్యూర్ జరిగింది ఏంటయ్యా అంటే మీడియా. దాన్ని ఎంతసేపటికి పోలీసింగ్ కోణంలో మాత్రం ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, కానీ ఒక్కసారి రియాలిటీకి పోవాలి కదా. నాకు అన్నిటికంటే బాధ అనిపించింది, ఆ ఎంఆర్పిఎస్ కి సంబంధించిన నాయకుడు కొడుకు అట, అతను క్రాంతి కుమార్ అని ఇంకొక అతను సూసైడ్ చేసుకో. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొడుకు. ఏంది అసలు, ఎక్కడికి పోతున్నాం మనము? ఆ ఎన్న రోజు అతని వీడియో నిన్న బయటకు వచ్చింది. అంటే ఇంట్లోకి వెళ్ళి చంపేస్తామనేటప్పటికి బెదిరిపోయి చేశాడంట. మనం పోలీసులు భయపెట్టాలి.
అవును. తప్పు చెయ్యడానికి భయపెట్టాలి కానీ చచ్చిపోవడానికి భయపెట్టడం కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనే పదం అసలు అనేది కనుమరుగైపోయింది. ఎప్పుడు లేదనుకోండి, అది ఊరికి అంటుంటారు కదా. తెప్పించి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ పోలీసులు ఫ్రెండ్స్, అదే అంతేగాని పోలీసింగ్ విధానంలో ఫ్రెండ్షిప్ ఉండదేమో. నాకు తెలిసి ఎప్పుడో నేను ఈనాడులో ఉన్న టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డిటి నాయక్ గారు పట్టుకొచ్చారు. దాంట్లో పాలసీ ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 10 మంది వాలంటీర్ లాగా పెట్టుకుంటారు, పోలీస్ వాలంటీర్లని పబ్లిక్ తరఫున. వీళ్ళు మామూలు జనంలో ఉండి అక్కడ ఏమన్నా అసాంఘిక శక్తుల పనులు, మద్యం దాగి అడావిడి చేస్తున్నా, రౌడీ షీట్ అడావిడి చేస్తున్నా పోలీస్ స్టేషన్ దృష్టిలో పెడతారు. ఎస్ఐ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని యాక్షన్ తీసుకుంటాడు. ఇది మొదట్లో పెడితే చివరికి వీళ్ళు కింగ్ మేకర్లు అవడం మిగించేశారు, వీళ్ళు జనాలు బెదిరించి డబ్బులు వసూలు చేయడం మిగించేశారు. దాంతో వ్యవస్థను రద్దు చేశారు. అప్పుడు అన్నారు నాయక్ గారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా తప్పుదో చేస్తాం, మనం ఎట్ట చేస్తాం, అందుకని నేను చెప్పేసి అప్పుడు పోలీస్ మిత్ర అని ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అలాంటి సిస్టమ్ నడిచినాయి. కాబట్టి ఇదేంటంటే పవర్, అందులో ఇదేంటంటే క్రిమినల్ పవర్. క్రిమినల్ పవర్ లో పోలీస్ ఫ్రెండ్లీ అనేటటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది సాధ్యం కాదు, చావదు. ఓ పోలీస్ మనకి ఏ దుబాయ్లోనూ అయితే గనక మీరు రోడ్డు మీద ఆపినా పోలీసు వచ్చి ఫస్ట్ మిమ్మల్ని కొట్టేడు, తిట్టాడు, బూతులు తిట్టాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత మీరు ఈ లోపం చేశారని చెప్తాడు. దానికి తగినటువంటి చట్టబద్ధ శిక్ష ఉంటుంది. ఇక్కడేమో చట్టబద్ధ శిక్ష పోలీసులే వేయాలన్నటువంటి రూట్ లోకి జనం వచ్చేసారు, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. ఈ కేసులో సిఐ నాగరాజు మీద ముందు సస్పెన్షన్ వేటు వేసి తర్వాత హత్యాయత్నం కేసు నమోదు చేయడం అంటే ఒక రకంగా కేసుని కాంప్రమైజ్ చేసి కూల్ చేసే ప్రయత్నమా, లేదంటే ప్రభుత్వం కూడా ఒక కోణంలో ఇది లాకప్ డెత్ అనే దిశగా తీసుకెళ్ళడానికి హత్యాయత్నం కేసు పెట్టారు ఆయన మీద? 2 కోణాల వల్ల జరిగింది ఇది. ఒకటి, ప్రతిపక్షం దాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇది 2వ కోణం. ఫస్ట్ కోణం, వాళ్ళ అమ్మ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాక పోలీసులు మేము తీసుకొచ్చాం కానీ వదిలిపెట్టేశాము అని చెప్పిన తర్వాత అతను బూడిద కూడా అవటం, ఇది రేపు కోర్టుకి చూపించి తీరాలి. 29కి ఇచ్చారు, మాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే యాజ్ ఫర్ లా ఏముంటుందంటే చిట్ట చివరి ఎవరి దగ్గర ఉన్నాడో మనిషి ఈజ్ ద రెస్పాన్సిబుల్, అంతే. కాబట్టి పోలీసులు తీసుకొచ్చాక అతను ఎవరికి కనిపించాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వాడు కనిపించకపోతే ఎవరికి సంబంధం. అంతే. ఇంకోటి, పోలీస్ స్టేషన్ కి వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి. వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి ఫోటోకి దండేసుకో అని చెప్పకూడదు, అతను చెప్పాడు. అతను ఏదో కాస్త సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా చూసినట్టున్నాడు బాగా 4 సార్లు, అందుకని ఆ ఫీల్ అయినట్టున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి దండేసుకో, ఫోటో తెచ్చి పెట్టుకో అని చెప్పినట్టున్నాడు. అది పోలీసులు సాధారణంగా అక్కడ లోకల్ వాళ్ళ దగ్గర జరిగినప్పుడు ఏమోనమ్మా వచ్చేసి పంపించేసాం మేము ఆ రోజున ఇట్లా చెప్తారు. అట్లా కాకుండా ఇట్లా చెప్పడం వలన ఇదంతా సాక్షులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎవడు కూడా ఏ కానిస్టేబుల్ ఇవాళ దాచుకోలేడు, దాచుకుంటే వాళ్ళందరూ రేపొద్దున ఉరిశిక్షకు బయలుదేరవుతారు. రేపొద్దున ప్రతి కానిస్టేబుల్ చెప్పి తీరాల జడ్జి ముందు, చెప్పకపోతే వాళ్ళు ఉరిశిక్ష బాధ్యులు అవుతారు. చెబితే వాళ్ళు ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో శిక్షలకి పనిష్మెంట్ తో బయటకు వస్తారు. అప్రూవర్ గా మారాల్సింది వాళ్ళ కానిస్టేబుల్ అప్రూవర్ గా మారకుండా ఆ నేరాన్ని వాళ్ళు దీంట్లో ఏమవుతారంటే సిఐతో పాటుగా ఈ తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళట. టాస్క్ ఫోర్స్ ఏసీపీని కూడా నేను విచారించారు. కాబట్టి టాస్క్ ఫోర్స్ సిఐ తీసుకొచ్చి తర్వాత 2 రోజులు కొట్టాక నాగరాజుకి అప్పు చెప్పారట. కాబట్టి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు బాధ్యులు అవుతారు, ఇటు వీళ్ళు బాధ్యులు అవుతారు. అప్పుడు కొట్టిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం తను వెళ్ళిన రోజున గోళ్లు పీకుతున్నారు, అరుపులు కేకలు ఇవన్నీ జరిగినాయి. నేను చెప్పగానే నా కళ్ళ ఎదురుగున్నాను మా వాడిని తీసుకొచ్చారు, ఆ భుజం మీద ఈ భుజం మీద వచ్చేసి తీసుకుని పైకి తీసుకెళ్లారు. మావాడి అంటే లేదు పో అని చెప్పేసి అడ్డుకున్నారు, నన్ను పోనీ లేదు, పైనుంచి కూడా కేకలు అనిపించి నేను వెళ్ళాను కాబట్టి మరింత కొట్టారు, ఇవన్నీ చెప్పుకొచ్చింది. కాబట్టి ఆ వ్యవహారాల రీత్యా చూస్తే అలా అడ్డుకున్న కానిస్టేబుల్, భుజం మీద చేసుకుని తీసుకెళ్లిన కానిస్టేబుల్, అలాగే ఇందులో ట్రీట్ చేసినటువంటి వాడు ఆర్ఎంపీ డాక్టర్ అట. అతను హోటల్లో నాగరాజు పేరు మీదనే రూమ్ బుక్ అయిందట. కాబట్టి ఆ హోటల్ వాళ్ళని సాక్షులు అవుతారు, వాళ్ళు నేరస్తులు అవరు కానీ హోటల్ వాళ్ళు సాక్షులు అవుతారు. ఇందులో నిందితులుగా ఇతనితో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు 4గురిని జైలుకి పంపించారు, వాళ్ళు సాక్షులు అవుతారు. ఇప్పుడు నిన్న చెప్పినోడు సాక్షి అవుతాడు. అట్లాగే ఆ రోజున వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సాక్షులు అవుతారు. కాబట్టి ఓవరాల్ గా యాజ్ ఫర్ లీగల్ గా అయితే గనక వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి 4 రోజులు పోయిన తర్వాత బెయిల్
వచ్చేస్తారు. అంటే ఇందులో కొంతమంది సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి నాగరాజు మీద హత్యాయత్నం కేసు పెట్టేశారా, నమోదు చేసేసారా? అంటే తప్పదు, ఎవరి చేతిలో అయితే అంటే ఎవరినో ఒకరిని బలి చేయాలి కాబట్టి ఆల్రెడీ ఈయన సస్పెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఈయన మీద పెట్టేశారు. అట్లా అంటే ఇక్కడ ఏంటంటే లీగల్ గా అతని దగ్గర ఉన్నప్పుడే చచ్చిపోయాడు అదే కాబట్టి ఇంకా అతనికే పెడతారు అంతే, ఇంకా ఆటోమేటిక్. అతని విక్టిమ్ ఒక రకంగా ఈ కేసులో. నిజాయితీ కలిగిన అధికారి ఇప్పుడు విక్టిమ్ అవుతున్నాడు అందులో. ఉమ్. అంతకు ముందు కొట్టిన దాని వల్ల అయ్యి ఉండొచ్చు కదా. అయితే ఇక్కడ ఇంకోటి, ఇది అధికారికంగా ఇలా ఈ కేసు సంబంధించి ఏం జరిగింది అనేది రాజకీయంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి వీళ్ళు కాపు సామాజిక వర్గం అనేది ఒకటి, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనేది ఒకటి. ఇటువంటివి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు, కానీ ఇక్కడ కనీసం స్పందించలేదు, కనీసం రాలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు అనేది ఒకటి. కానీ ఒక్కసారి బాబు గారి దగ్గరికి వెళ్ళడంతో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి అసలు చేతికి మట్టంటకుండా ఈజీగా సింపుల్ గా బయటపడిపోయారా? ఇంకా ఏం లేదు, అందరూ ఎవరు రాజకీయం వాళ్ళు చేశారే. అంటే కనీసం ఆయన వచ్చి పలకరించలేదు, అయ్యో, కనీసం పవన్ మాట్లాడలేదు. కళ్యాణ్ ఇంకా జగన్ గారే వెళ్ళారు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చి తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుని పార్టీ ఆఫీస్ ఇవాళ అవును మొన్న హన్మకొండలో అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. అవును, కుక్కపల్లి చంద్రబాబు గారితో సీరియస్ గా సమావేశం అయ్యారని ఆ రోజు బ్రేకింగ్ లో వచ్చినాయి కదా. వచ్చాక బాబు గారుకి ఈ అబ్బాయి విషయం చెప్పాక బాబు గారు సీరియస్ అయ్యారు, తగిన న్యాయం చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి అని ఆ రోజు చెప్పారు కదా. ఎవరు చెప్పారు? మీడియానే చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పలేదు కదా, ఇంకెందుకు నేను దీని మీద మాట్లాడాను, వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పలేదు కదా. ప్రకటన కూడా వచ్చింది కదా జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సాయి కృష్ణోదంతలో. దాంతోనే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యేదే, చంద్రబాబు సీరియస్ అయ్యారు, వెంటనే అప్పటికి విఆర్ లోకి పంపించిన సిఐని సస్పెండ్ చేశారు అని చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా తన పాత్ర పోషించినట్టేనా, అంతే కదా. అయితే వీళ్ళు కోరుకున్నట్టు చెయ్యడు ఆయన. ఎందుకంటే కాపులు నేనేం ఫోన్ చేసుకోలేదు, కులం చూడడం అని చెప్పాడు కదా ఆయన. కాబట్టి అక్కడ లేదు. జగన్ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాక అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఇది ఎప్పుడైతే వెళ్ళాడో వీళ్ళిద్దరూ కలిసి దాన్ని హషప్ చేస్తున్నారన్నాక వాళ్ళ తల్లికి మాత్రం అనుమానం వచ్చింది, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే సిఐతో వదిలేస్తారని. అందుకోసం ఆ తల్లి పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయింది. అప్పుడు ఈవిడ ఎప్పుడైతే జగన్ అప్రోచ్ అయిందో, జగన్ అప్రోచ్ అయిన మాట వాస్తవం అని తెలియగానే అర్జెంట్ గా మేనమామ పరిగెత్తుకొచ్చాడు. అప్పటిదాకా వాడిని వేసేయాలని చంపేయాలన్నాడు, ఆ న్యాయం కోసం పోరాడుతున్నానని బిగిన్ చేసి ఇప్పుడు నేను న్యాయం జరిగేసింది అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు శత్రు శిబిరంలోకి మన మనిషిని పంపించి మన వైపుకి తిప్పుకోవడం, అదొక వ్యూహం. ఒక కోణంలో జగన్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి బాబు గారు పిలిపించి వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేశారని అనుకోవాలా, లేదా జగన్ తో అంటే వీళ్ళ క్రెడిట్ చేసుకుంటారు అంబటి రామ గారు వీళ్ళందరూ మాట్లాడారు, లేదా వీళ్ళ పార్టీ నుంచి పిలిపించి న్యాయం చేశారులే వాళ్ళతో మాట్లాడారు అనుకోవాలి? వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నాకున్న సమాచారం మేరకు, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అంశంలో వాళ్ళ అమ్మ అప్రోచ్ అయింది. ఫస్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి అంతా అయిన తర్వాత ఇష్యూని ఎలా డీల్ చేయాలి, వీళ్ళ అమ్మ కూడా కాదు, వీళ్ళ మామయ్య ఎవరో అంబటి రాంబాబుకి బంధువు అవుతాడు. అంబటి రాంబాబు దగ్గరకు వచ్చి చెప్పారు ఇట్లా జరిగిపోయింది, వాళ్ళకి తెలుసు చచ్చిపోయాడన్న సంగతి తెలుసు, బూడిచ్చేసేసారని కూడా తెలుసు. ఆ బూడిది ఇవ్వమని వాళ్ళు అడిగినా కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళ అమ్మకి ఫీలింగ్ వచ్చింది. ముందేదో 10 లక్షలు 20 లక్షలు ఇస్తామన్నారట, ముందు నాకు బూడిది ఇవ్వమంటే అవన్నీ జరగవని చెప్పారట. అది జనసేనకు సంబంధించిన అంశెట్టి వాసు మీద ఆరోపణ అదే కదా, అదే అడిగారు అన్నటువంటిది. ఆ తరువాత ఇట్లాగంటే మేబీ కాంపెన్సేషన్ పెంచమను లేదా ఉద్యోగం ఇవ్వమను ఇంకేదన్నా డిమాండ్ చేశారని వీళ్ళు తెలియదు. ఎందుకంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ జరిగినప్పుడు బార్గెయిన్ చేసే కెపాసిటీ వీళ్ళ చేతిలో. కానీ అలాంటి బార్గెయినింగ్ అక్కడ టీం కుదరలేదు. ఆ టైంలో జగన్ దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. అంటే అంబటి రాంబాబు దగ్గరికి వచ్చారు. అంబటి రాంబాబు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన ఫోటోలు, లేకపోతే అంబటి రాంబాబు అని వెళ్ళి సీక్రెట్ కెమెరాలు తీడు కదా, ఫోటోలు తీసి వచ్చాడు. ఫోటోలు వచ్చినాయి, అతను రిలీజ్ చేశాడు. చేయగానే వీళ్ళు దాన్ని ఎప్పుడైతే అంబటి రాంబాబు వీడియో రిలీజ్ చేశాడు, వెంటనే తెలుగుదేశం సంబంధించిన ఐటీడీపీ అంతా యాక్టివేట్ అయింది. జనసేనకు సంబంధించినటువంటి జనసేనలో సోషల్ మీడియా నడుపుతున్న వాళ్ళలో 70-80% మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు, జనసేన పేరుతో నడుపుతుంటారు. వీళ్ళందరూ ఒక్కతాటి మీదకి వచ్చేసేసి ఇక అతని క్యారెక్టర్, అతని ఒకే స్టోరీ మొత్తం అందరూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు లక్షల్లో. అనగానే ఆల్గారిథం బిగిన్ అయిపోయింది. వాళ్ళు ఏదో అప్పుడు కంగారు పడ్డారు జగన్ వచ్చి. ఆ పాయింట్ ఏది అంబటి రాంబాబు చెప్పగానే ఇది ఆటోమేటిక్ గా జనంలో చర్చ పెరిగిపోయింది. వాస్తవంగా అది వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుని ఉంటే కనుక అంబటి రాంబాబు పెట్టాడు అయిపోయింది. అంబటి రాంబాబు చెప్పిన అన్ని వీడియోలకి ఏమన్నా స్పందన వచ్చిందా? ఇది కూడా లైట్ అయిపోయేది. తర్వాత వీళ్ళు కూల్ గా చేసేవాళ్ళు తత్తర పడిపోయారు. తత్తర పడిపోయేసి ఇక అతని క్యారెక్టర్ గురించి
ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు నేనే వీడియో చేశాను, మీరేంటి ఆల్గారిథంలో ఎక్కడ మిస్ అయినట్టున్నారబ్బా, మీరు అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి కదా, ఏదో ఒక స్టోరీలు అల్లాలి కదా, ఏదన్నా పెట్టకపోయారా అని ఆ తర్వాత పెట్టారు. అంటే బాగానే ఫాలో అయ్యారు అనమాట. ఆ పెట్టిన తర్వాత ఇదంతా వచ్చి వీళ్ళు కంగారు పడ్డారు. ఈ కంగారులో అదే అయ్యేటప్పటికి అతను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ మల్లాది విష్ణు, వెల్లంపల్లి సీను, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ నలుగురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు పరామర్శించడానికి. ఆ వెళ్ళిన టైంలో తెలిసింది వీళ్ళకి మేబీ చంద్రబాబు నాయుడు పిలిపించవచ్చు అని. తెలియగానే వీళ్ళు జగన్కి చెప్పారు. జగన్ డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు. డైరెక్ట్ ఎప్పుడైతే ఎందుకంటే రాజకీయం వైపుకి తీసుకెళ్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కలిశాడని తెలిసిందో అక్కడి నుంచి సీన్ మారింది. పవన్ కళ్యాణ్కి ఆ క్రెడిట్ రానికుండా ఉండడానికి తెలుగుదేశం తరఫున గద్దె రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. గద్దె రామ్మోహన్ రెడ్డి పరామర్శిస్తే క్రెడిట్ ఆయనకి ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళ నలుగురు వెళ్ళారు. వీళ్ళ నలుగురు వెళ్ళాక చంద్రబాబు పిలుస్తున్నాడని తెలిసి విషయం తెలిసిన తర్వాత జగన్ వెళ్ళిపోయాడు. జగన్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేశాడు ఇక వాళ్ళకి జగన్ వచ్చేటప్పటికే ఆవిడ మొత్తం డీటెయిల్ గా చెప్పేసింది. ఆ చెప్పింది మొత్తం వాళ్ళు చాలా జాగ్రత్తగా జగన్ మిగతా సంభాషణలంతా సైలెంట్ మోడ్ చేసి ఓన్లీ ఆవిడ మాట్లాడిన మాటల్లో ఉన్న ఆ హృదయం స్పందించే పాయింట్ వరకు ఆడియో రిలీజ్ చేశారు. దెన్ అందులో వాళ్ళ అమ్మతో పాటు ఎవరో లేడీ ఉంది, చెల్లెలు అవుతుందో అక్క అవుతుందో ఏదో, ఆమె కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వెళ్తే నాయన కూడా లోపల రానిలేదు, 60 మంది లాయర్లు అంటే పెట్టుకెళ్ళాను అయినా రానిలేదు, నాకు పిలిచి చెప్పింది, ఇట్లా ఇదంతా చెప్పుకొచ్చింది ఆవిడ. ఎప్పుడైతే ఇదంతా వైరల్ అయ్యిందో ఇక తేడా వస్తుందని అర్జెంట్ గా సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తో పాటు ఇది చంద్రబాబు అప్పటికి సస్పెన్షన్ మాట ఎత్తారు, సస్పెన్షన్ అయిపోతుంది అన్నది ఈయన అన్నారు. ఇక అప్పుడు జగన్ ఎంటర్ అయ్యాక వీళ్ళు మర్డర్ కేసు పెట్టారు ఇతని మీద. అప్పటిదాకా సస్పెన్షన్ వరకు సర్దుకున్నారు. జగన్ వెళ్ళేటప్పటికి ఇక మర్డర్ కేసు పెట్టారు. 29వ తారీఖు చూపించాలి కాబట్టి ఈ కథ నడుస్తుంది. 29వ తారీఖుకి కోర్టుకి ఏం చెప్తారంటే సో అండ్ సో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సో అండ్ సో వారెంట్ నిమిత్తం తీసుకుని వస్తే అతను చనిపోయాడు, చనిపోయిన విషయాన్ని అతను భయపడిపోయి పోలీస్ కానిస్టేబుల్ ఆయన ముగ్గురులో నలుగురిలో పేరు పెడతారు. వీళ్ళందరూ కలిసేసి భయపడిపోయారు. ఆ భయపడిపోయేసి శవాన్ని వేరే అతనికి వాళ్ళ బంధువులకి ఎవరికో పేరు చెప్తారు, అక్కడికి వాళ్ళకి అప్పగిస్తే అతను తీసుకెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నోళ్ళు పోలీసులకి సమాచారం ఇస్తే ఇతను తెలియక తగలబెట్టాలన్నారు, తగలబెట్టారు. ఇందులో దురుద్దేశాలు లేవు, లేకపోతే ఇతనికి దురుద్దేశాలు ఉన్నాయి. ఆ సిఐకి దురుద్దేశం ఉంది, దాంట్లో కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అని చెప్పేసి మేబీ ఒక 7-8 మంది కానిస్టేబుల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళని వరకు పెడతారు. వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాం అని చెప్తారు. ఆ ఒక రోజు ముందు పెట్టచ్చు, 29 లోపు ఈ పరిణామాలు జరుగుతాయి. ఈ లోపు రోజు కూడా విచారణ. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి బయటికి రాగానే ఇక ఎవరం మాట్లాడం, మేము మాకు న్యాయం జరిగిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ఈ సీన్ మారుతుందని ముందే తెలిసి జగన్ గారు అలర్ట్ అయ్యారు. జగన్ రంగంలో దిగాక సీన్ మళ్ళీ కంప్లీట్ గా మారి నాగరాజు మీద కేసు పెట్టడం, ఇదంతా అయితే కొంచెం ప్రీ ప్లాన్ గా జరిగింది. సార్ ఇక్కడ మన ప్రముఖ న్యాయవాది జడశ్రావణ్ గారి మొత్తం వెర్షన్ చూస్తే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఈ కేసు. అసలు ఆయన లాకప్ డెత్తే కాదు, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇందులో ఆయన చెప్పిన దాంట్లో చాలా డౌట్సే ఉన్నాయి, కానీ నిజంగా అంత ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసి దాన్ని లాకప్ డెత్ గా మార్చే అంత ఉంటే గనక కొత్త చిక్కులు రావా ప్రభుత్వానికి గానీ వీళ్ళకి గానీ? ఓ రకంగా ఆ కేసు ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడిన ద్వారానే పోలీసుల పట్ల పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు సిఏ నాగరాజు కూడా ఏం తెలియనట్టే ఒక రకంగా, అంటే ఆయన జస్ట్ సర్టిఫై చేశాడు అనాథ శవం ఇది అని, అది తప్పు అవుతుంది. ఆయన చెప్పిన వెర్షన్ ఏంటంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చారు, సిఐ నాగరాజుకి అప్పచెప్పారు. సిఐ నాగరాజు ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని పోలీస్ స్టేషన్ లో కాకుండా లాడ్జిలో పెట్టి, స్టేషన్ లో అయితే సీసీటీవీ ఫుటేజీలు అడుగుతున్నారు కదా, అందుకని లాడ్జిలో పెట్టి ఆ లాడ్జి నాగరాజు పేరు మీదనే బుక్ అయింది. రూమ్ నెంబర్ కూడా చెప్పాడు, 302 రమేష్ బాబు హాస్పిటల్ దగ్గర. అక్కడ చితక్ కొట్టారు. రోజు పొద్దున పూట్ల పోలీస్ కానిస్టేబుల్, సాయంత్రం పూట ఈయన వెళ్ళి కొట్టేవాడు. ఇది ఒక సివిల్ సెటిల్మెంట్ కేసు. అక్కడ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అన్నది వరకు ఒక ఆస్పెక్ట్, మీరు అన్నట్టు క్రిమినల్ ఆస్పెక్ట్ లో పనికొస్తుంది. తర్వాత అది పోలీసుల్ని సేవ్ చేసేది ఏంటంటే
అతన్ని తీసుకుని ప్రజా వైద్యశాలకు వెళ్ళారు. అవును. అంటే అతన్ని కాపాడడానికి చూశారు. అక్కడ ప్రజా కాదంటే వైద్యశాల మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, సర్జన్ దగ్గరికి తీసుకెళ్లారు. అవును. సర్జన్ కూడా మా వల్ల కాదన్న తర్వాత కూడా 2 రోజుల పాటు మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పెట్టి ఒక RMP తో ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ చేయించి, ఇప్పించారు. అది కూడా అంటే RMP తో అంట. అతన్ని బ్రతికించడానికి ప్రయత్నించింది ప్రభుత్వము లేదా పోలీసులు, అవును అవును కాపాడడానికి ప్రయత్నించి ఆ తర్వాత చనిపోయినప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ శ్మశాన తగలబెట్టి బస్ స్టాండ్ తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. వదిలేశారు. ఇక్కడ ఇందులో ఏంటంటే పాపం వాళ్ళ కొట్టారు అంతవరకే, వాడిని కాపాడడానికి ప్రయత్నించారు, రక్షణ కల్పించడానికి. అంటే ఇందులో పోలీసులకు ఉరిశిక్ష లేచిపోయింది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా లేచిపోయింది. పొరపాటు వాళ్ళు కొట్టినటువంటి సందర్భంలో దాన్ని ఏమంటారంటే అన్లాఫుల్ నిర్బంధం అంటారు అన్నమాట, చట్ట విరుద్ధమైనటువంటి నిర్బంధం. పోలీస్ స్టేషన్ లో ఉంచాలి కానీ ఇది వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఎక్కడా ఎంక్వైరీలు జరగట్లా, ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ కాకపోతే ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఏం చెప్పిందంతా బానే ఉంది. అతను చనిపోయిన తర్వాత బస్ స్టాండ్ లో తీసుకెళ్లి వదిలేశారు. తర్వాత అక్కడి నుంచి ఎవరో కంప్లైంట్ చేస్తే వచ్చి చూసి ఒక అనాథ శవం అని చెప్పి తీసుకెళ్లి అప్పుడు దాన్ని కాల్చి బూడిద చేశారండి. నిజంగా ఇలా ఒక అనాథ శవం దొరికితే పోలీసులు డైరెక్ట్ గా తీసుకెళ్లి కాల్చి బూడిద చేస్తారా? పైగా ఇతని మీద ఒక 23 కేసులు ఉన్నాయి. ఇతని ఫోటో లేదంటే ఏదో పెడితే ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఇతని ఫోటో అడ్రస్ అన్ని వస్తాయి. నిజంగా అనాథ శవం అయితే పలానా వ్యక్తి ఒక ఫోటో పెట్టి ఇక్కడ శవం దొరికింది బస్ స్టాండ్ లో అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లి ఉండేవారు కదా, తల్లి వచ్చి తీసుకెళ్లేరు కదా, వెళ్ళి కాల్చి బూడి చేయాల్సిన పనే ఉంటది పోలీసులకి. ఇక్కడ వీళ్ళు కుమ్మక్కయ్యి రాసిన స్టోరీ అది. అయితే అంటే పోలీసులు అలా ఆలోచిస్తారా నా డౌట్. జరుగుతుంది, ఎందుకంటే ఇందులో తప్పించుకోవడానికి బస్ స్టాండ్ లో చచ్చిపోయి పడి ఉన్న వాళ్ళు అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కొట్టుకు చేస్తారు, గాయాలు ఉంటాయి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో ఇట్లాంటి చావులు చాలా. నిజంగా వాళ్ళది అసలు పోస్ట్ మార్టం కూడా చేయరు, పోస్ట్ మార్టం కూడా చేయరు, తీసుకెళ్లేసి శవాన్ని తగలబెట్టేస్తారు. అదేంటంటే బస్ స్టాండ్ లో అయితే బస్ స్టాండ్ కి సంబంధించిన మేనేజరు, రైల్వే స్టేషన్ అయితే స్టేషన్ మాస్టర్ మా దగ్గర సో శవం పడుందండి అని చెప్తే పోలీసులు ఇంకొకటి ఏం చేయరు, తీసుకెళ్లి తగలబెట్టేస్తారు. బ్లడ్ ఉన్నప్పుడు సహజంగా చేయించుతారు, సాధారణంగా బ్లడ్ ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని చేయించాలి యాజ్ పర్ నామ్. వీళ్ళకి ఆల్రెడీ ఈ పోలీసులు అక్కడ పడేశారని తెలుసు కాబట్టి బస్ స్టాండ్ లో వాళ్ళకి అక్కడ ఉన్న ఎవడో చూసి బస్ స్టాండ్ మేనేజర్ చూస్తే మేనేజర్ అది చూసి లెక్కనైతే బస్ స్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలు కూడా తీసి చూడాలి, సాక్ష్యాల కింద ప్లాట్ఫామ్ నెంబర్ కూడా చెప్తున్నాడు ఏ ప్లాట్ఫామ్ లో ఉందో బస్ స్టాండ్ అయి ఉండాలి. అంటే అంత పిచ్చిగా కూడా చెప్పడు కదా అతను, అదే కదా ఒక సంథింగ్ ఉండొచ్చును. అంటే వీళ్ళు హాస్పిటల్లో చనిపోవడం ఇదే, అతను చచ్చిపోయిన తర్వాత వాడు కొట్టిన దాని వల్ల చచ్చిపోయాడు అంతవరకు కన్ఫర్మ్. అంత ముందు వాడు మందు తాగేసి ఉంటే కిడ్నీలు దెబ్బతిని ఉంటాయి, వీళ్ళు కొట్టగానే తొందరగా చచ్చిపోయి ఉంటాడు. తిండి పెట్టకుండా కొడితే కనుక చచ్చిపోతారు సాధారణ. మద్యము డ్రగ్స్ అలవాటు అయినటువంటి వాడు సరైన ఆహారం లేకపోతే కొడతంటే తొందరగా చచ్చిపోతాడు. మీకు ఈ గంజాయి వాళ్ళని మీరు ఎందుకు చేయట్లేదు మనం అంటాం, కొడతా చచ్చిపోతాడు తొందరగా, ఎందుకంటే శరీరం కంట్రోల్ లోపల భాగాలన్నీ పనిచేయవు, అట్టంటోని ఎంతసేపు కొడితే చచ్చిపోతాడు. వీళ్ళు క్రిమినల్ కేసులు ఇరుక్కోవాలి పాపం పోలీసులు. అదే కదా, వీడు అట్లా చచ్చిపోయిన తర్వాత వదిలించుకోవాలనుకుని వీళ్ళే వేదులు పెట్టారు కాబట్టి డిపార్ట్మెంట్ సహజ సిద్ధమైన ఫార్ములా అనమాట. అక్కడ లోకల్ పోలీసులు తీసుకెళ్లి అంటే ఆ శవం దొరికిందని మేనేజర్ చెప్పగానే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తారు. అంటే శవం ఆ మేనేజర్ సిఐకి చెప్తాడు, సిఐ మున్సిపాలిటీకి రిక్విజిషన్ పంపిస్తాడు. మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ పంపించినప్పుడు తోడు ఉండమని 2 కానిస్టేబుల్ పంపించాలి. ఆ ప్రకారం తీసుకెళ్ళినట్టు ఇది. అది కానీ ఫైనల్ గా దీన్ని క్లోజ్ చేయడానికి ఇంకొక 2-3 పోలీసులు ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఒక ఏఎస్ఐ అంట, ఒక బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇలాగే చెప్పుకొస్తారంటే అలాంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ చూపించి క్లోజ్ చేస్తారా ఈ కేసు? ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే వాస్తవం అయితే నేను చెప్పినట్టు అన్లాఫుల్ కన్ఫైన్మెంట్ ఉంటే కనుక వీళ్ళు మొత్తం ఉన్నతాధికారులతో సహా అందరూ బాధ్యులే. మేబీ రేపు పొద్దున గవర్నమెంట్ పొరపాటున మారితే, పొరపాటున ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా అయితే జగన్ గెలుస్తాడన్న నమ్మకం ఇంకా కనిపించటం లేదు. అంటే వీళ్ళు అతన్ని ఎలాగ కంట్రోల్ చేయాలో వీళ్ళకి తెలుసు, చివరిలో మ్యానిపులేషన్ ఎట్లా చేయాలి. కాబట్టి అతను గెలుస్తాడని నాకు ఇప్పటికీ ఇంకా నమ్మకం లేదు. ఇంకా 3 ఏళ్ల దాకా ఉంది కాబట్టి రాజెవడో రెడ్డి ఎవడో అప్పుడు మనకి తెలియదు. పొరపాటున ఇతను గెలిస్తే కనుక ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే ఎట్లయితే వెళ్ళిపోయారో ఏదో వరకు జత్వానీ కేసులో ఇప్పుడు ఈయన అస్సలు వదిలిపెట్టారు రాజశేఖర్ బాబుని. వీళ్ళు చాలా కసిగా ఉన్నారు రాజశేఖర్ బాబు. అంటే కమిషనర్ల స్థాయి వరకు వెళ్తుంది, కమిషనర్ ఏంటి పై స్థాయి దాకా పోతారు.
అడిషనల్ డీజీలు స్థాయి దాకా వెళ్తే వీళ్ళు అది ఒక అలవాటు చేశారు. డీజీ స్థాయి అధికారులను బొక్కలో వేసినప్పుడు అంటే పోలీసులో డీజీ అంటే ఇదివరకటి రోజుల్లో ఒక హానర్, రెస్పెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది ఏంటంటే డీజీలు అడిషనల్ డీజీ స్థాయి అధికారులను కూడా దొంగలుగా చూపించింది సమాజానికి. రాజకీయంగా కన్ఫైన్ అని, అంతకుముందు రాజకీయంగా నీకు కన్ఫైన్ అయ్యే ఉండుంటారు. అంటే భవిష్యత్తులో కూడా ఇంకోటి కూడా జరగచ్చేమని అనుకుంటున్నాను. ఒకవేళ జగన్ గనక వస్తే అధికారంలోకి, నాగరాజు అనే ఆయన సేఫ్ గా హ్యాపీగా ఎక్కడే కనుక ఉండుంటే, ఈయన ఏమన్నా అప్రూవర్ గా మారితే మొత్తం నిజాలు బయటకు వస్తే మొత్తం సీన్ మళ్ళీ ఈయన కాపాడుకోవాలంటే వాళ్ళందరి పేర్లు చెప్పాలి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడైతే మేబీ నోరు విప్పట్లేదు కదా, పైగా బటర్ కేసు కూడా పెట్టారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. దీంతోనే ఇంక ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఇంకా జోక్యం చేసుకోలేనట్టేనా అఫీషియల్ గా? ఇప్పుడు ఇంకొక వారం 10 రోజుల తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళు జనసేన వాళ్ళకి ఎవరిని గైడ్ చేస్తున్నారు తెలియదు కానీ అతని క్యారెక్టర్ అసాసినేషన్ మీదనే పడ్డారు వీళ్ళందరూ. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది రంగా మీద కూడా క్యారెక్టర్ అసాసినేషనే జరిగింది. రంగా మీద పెట్టిన కేసులు దారుణమైన కేసులు. రంగా గురించి జరిగిన ప్రచారం కూడా దారుణం. అవును, మీకు అట్లా చేస్తారంతే చెయ్యాలనుకున్నప్పుడు. నిజంగా అదే గనక అయితే గనక 25 కేసుల్లో 23 ఏళ్ళలోడి 25 కేసులు, అందులో 23 కొట్టుకుపోయినాయి అంటే ఏముంది ఇంకా అందులో? అదే కదా, లోక్ అదాలత్లో కొట్టుకుపోవడం అంటే సిల్లీగా తీసేయరు. క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో తీసేయరు. సెటిల్మెంట్ జరిగిందంటేనే బచ్చా కేసులని. అట్లాంటి బచ్చాకే పోనీ వాడు ఏమైనా కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు అనుకోవడానికి, లేదా పెద్ద పొలిటికల్ పుడింగా బెదిరించి మేనేజ్ చేశాడు అనుకోవడానికి, లేదా ఏ అధికారి బిడ్డ తనకున్న పలుకుబడితో చేశాడు అనుకోవడానికి. లేకుండా పోయిన కేసులు అంటేనే పోలీసులు సిల్లీగా పెట్టే కేసులు. పెద్దవాళ్ళని ఏం పీకలేక మొన్న అదేదో తార్ వెహికల్స్ లో గుద్దుకున్నారు, డ్రగ్స్ కూడా దొరికినాయి అన్నారు. కేసు ఏంది? 4 రోజులు బెయిల్ మీద వచ్చారు. వాళ్ళకి ఘన స్వాగతం పలికారు. ఏంది అక్కడ పోలీసింగ్ జరిగింది? ఇక్కడ వీడు పాపం ఏమీ లేనోడు కాబట్టి, తండ్రి లేనోడు, తల్లి దాన్ని ఏమంటారంటే దారి తప్పిన బాలుడు, నో డౌట్. దాన్ని అత్యంత క్రిమినల్ గా వీళ్ళు చూపెడుతున్నారు. ఆ పనిలో నిలబడిపోయారు తప్పించి రేపు పొద్దునైనా పవన్ కళ్యాణ్కి ఏమి కాకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నారు తప్పించి ఇక్కడ కులాన్ని పక్కన పెట్టిన ఇవాళ పోలీసింగ్ లో ఇదే పని జగన్ టైంలో జరుగుంటే ఏముండే? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటారా? ఇప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నారు. భవిష్యత్తులో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా కాపు సామాజిక వర్గం నుంచి? ఇక్కడ కులం అనేది తీసే జనసేనకి బేసిక్ గా సొసైటీలో తటస్థులలో ఇంతవరకు వీళ్ళు చేస్తున్న దాన్ని ఏది పొలిటికల్ పోలీసింగ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి పొలిటికల్ పోలీసింగే చేస్తున్నారు. రియల్ పోలీసింగ్ 10% జరుగుతుంది, మిగతాదంతా పొలిటికల్ పోలీసింగే జరుగుతుంది. ఈ పొలిటికల్ పోలీసింగ్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా సాక్షి వాడు రాస్తున్నాళ్లే అనుకున్న వాళ్ళు కూడా ఈ కేసు విషయంలో అప్పుడు ఎట్లయితే అతని పేరేంటి అనంతబాబు కేసులో నెగిటివ్ బిగినైందో అలాంటి నెగిటివ్ బిగినైంది. ఇకపైన పోలీసులు గాని ప్రభుత్వం గాని జాగ్రత్తగా ఉండాలి. ఇతని కేసు, ఆ క్రాంతి కుమార్ కేసు, ఈ 2 కేసులలో జరిగిన పరిణామాలు మాత్రం చాలా దారుణమైన పరిణామాలు, ఫ్యూచర్ లో చర్చించదగిన పరిణామాలు. జగన్ కి మళ్ళీ అదే అమ్మాయిని ఎవరినో తెనాలి అమ్మాయిని నాకు పట్టా ఇచ్చాడు జగన్ అన్నందుకు ట్రోల్ చేస్తారు. ఏం చేశారు వీళ్ళు? బచ్చా కేసు పెట్టారు. అదే ఇవాళ అయ్యి ఉంటే గనక వాడి జీవితకాలం బయటికి రానికుండా కేసులు పెట్టేవాళ్ళు. జగన్ రేపు పొద్దున ఎంతకంటే కఠినంగా మారుతాడేమో నాకు డౌట్. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చాలా నేర్చుకోవాలి ఆయన, మరి నేర్చుకుంటున్నారా లేదు. సార్ నెక్స్ట్ ఇంకో అంశం, నారా లోకేష్ గారి స్పీడ్ అయితే పెరిగింది కానీ ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకి వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొన్న మహారాష్ట్ర సీఎం ని కలవడం కానీ, మన కొత్తగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ సీఎం ని కలవడం కానీ, ఓకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కలుస్తున్నారా లేదా అని ఒకటి కొంచెం దూకుడు పెంచారు. ముఖ్యమంత్రులు అందరినీ కలుస్తా ఉండడం, కేంద్ర పెద్దలను కలవడం, ఏంటి కదా, ఏం జరగబోతోంది? మీరు లోకేష్ చూస్తున్నారు, లోకేష్ పవన్ ఇద్దరు యాక్టివిటీ కలిపి చూడాలి. ఇక్కడ ఇద్దరి కలిపే ఉన్నాయి. ఇక్కడ చూడాలి, చాలా పెద్దది అక్కడే ఉంది అసలు లాజిక్. లోకేష్ తను కాబోయే ముఖ్యమంత్రి అన్నటువంటి సందేశాన్ని ఈ పెద్దవాళ్ళని కలిసి ఇస్తున్నాడు, జనంలో కాదు దేశానికే ఇస్తున్నాడు. సువేంద్ర అధికారిని కలిసి తిరుమల తిరుపతి ఫడ్నవీస్ అంటారు. ఇట్లాగా ఎక్కడికి పోయినా సరే ముఖ్యమంత్రులను కలిసి నేనే కాబోయే ముఖ్యమంత్రిని, మా చంద్రబాబు గారి కొడుకుని నేను అని చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫ్టర్ ఆల్ మంత్రులు అయితే అచ్చెన్నాయుడు వెళ్తే అట్లాగా గౌరవం ఇవ్వరు. విద్యాశాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది అలా కలిసారు. అప్పుడు గంటా శ్రీనివాసరావు ఎందుకు జగన్ టైంలో మంత్రులు అసలు ఎవరు కలిసారు లేదు. కానీ ఇక్కడ బాబు గారు ఇప్పుడైనా ఇప్పుడు అక్కడ దాకా వదిలేయండి, ఇప్పుడున్న ఏ మంత్రికి ఉంది అంత సీన్? నారాయణ వెళ్తే ఇస్తారేంటి అంత సీన్? కాబట్టి అతనేమో తను షాడో సీఎం అన్న ముద్రేసుకుంటున్నాడు అక్కడ దేశం అంతా. జనంలో తిరగడం తగ్గించేసి ఆ సీఎం స్ట్రేచర్ మెయింటైన్ చేస్తున్నాడు తను. అప్పుడప్పుడు మంగళగిరిలో కార్యక్రమం తప్ప మిగతాది జనంలో తిరిగే కార్యక్రమం చంద్రబాబు
ఈయనేమో ఆ పైన కార్యక్రమం నడుపుతున్నారు. ఉమ్, పవన్ కళ్యాణ్ ఏమో తను జనంలో తిరగడం ప్రారంభించేశాడు. ఉమ్, ఇప్పుడు మొన్న హన్మకొండదా లేకపోతే ఇప్పుడు అదేదో జనం దగ్గర నుంచి మళ్ళీ వినతి పత్రాలు తీసుకుంటారట. అవును. ఉమ్, ఈ కార్యక్రమం ఉమ్, మళ్ళీ బిగిన్ చేయడం, ఉమ్, అట్లాగే పదే పదే ఆయన ఉపన్యాసాలు, ఆయన మాటలు అవును. అది చూస్తుంటే ఉమ్, లోకేష్ సీఎం అవుతుంటే తను రేపు పొద్దున ప్రాబ్లం రానియకుండా, ఉమ్, తను సీఎం కావాలని కోరుకునే వాళ్ళతో ప్రాబ్లం రానియకుండా ఆవేశపూర్తి ప్రసంగాలతో, ఇప్పుడు మొన్న ఎట్లయితే గనక రాజ్యసభ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేస్తూ అతను లేదు మన జనసేనోడు అని చెప్పడం కోసం ఉమ్, మీరు కాపులతో నాకు సంబంధం లేదు, నేను కాపుని కాదు పో అని చెప్పేసి ఎలా అయితే మందలించేసి చివరికి దాన్ని ఎట్లాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి దారిలో తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఉమ్, ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ లో మళ్ళీ దూకుడుగా వెళ్తూ ఉండటం ఉమ్, అన్నటువంటి ఉమ్, ఇది లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకన ఉమ్, సీఎం అవుతుంటే అలవాటు చేయడానిక, అవునా. ఉమ్, అంటే తనే అని చెప్పడానిక ఉమ్, అన్నది దాన్ని ఏమంటారు, $1 మిలియన్ ప్రశ్నకి సమాధానం కర్త కర్మ క్రియ జనసేనలో ఇంకెవడూ లేడు. ఉమ్, పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారే చెప్పినట్టు నాకు నేనే, అంతే. నేను వేసిన వ్యూహాన్ని మీరు ఫాలో అవ్వండి, ఉమ్, ఇది భవిష్యత్తు కోసం వేస్తాను, ఉమ్, నేను భవిష్యత్ తరాల కోసం వేస్తాను, నీ బిడ్డల కోసం నేను వేస్తున్నానని ఉమ్, గుర్తించండి. అంటే 1-2000 ఆయనే ఉంటాడు. ఇది ఉంటది కదా, అవును. బిడ్డలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. ఉమ్, అట్లాగా మీ బిడ్డల కోసం నేను కష్టపడుతున్నానని చెప్తున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్ గా లోకేష్ కి ఈయన ఆల్రెడీ ముందు నుంచి సపోర్టే, అంటే కార్యకర్తల నుంచో కింద స్థాయి నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా తీసుకుంటాం అది జాగ్రత్త. అంటే లోకేష్ సీఎం అయితే రేపు నేనే జనంలో తిరుగుతాను, తద్వారా నెక్స్ట్ మనమే కదా అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే విషయంలో కూడా లోకేష్ గారు, అంటే నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నవి అన్ని, అక్కడ లోకేష్ ని కాబోయే సీఎం గా చూసి కూడా వాళ్ళు వస్తున్నారా, లేదంటే చంద్రబాబు గారి ఇమేజ్ చూసి రావాలా? ఇక్కడ బేసిక్ గా ఒకటండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అట్మాస్ఫియర్ తో ఇండస్ట్రీస్ పెట్టడానికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు ఒక ఆస్పెక్ట్. ఉమ్, ఎందుకు అంటే ఇప్పుడు మాక్సిమం ప్రతి రాష్ట్రం వాళ్ళకి కూడా ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చేశారు. ఉమ్, రెండవది ఏ రాష్ట్రంలో ఏ రా మెటీరియల్ దొరుకుతాయి, ఉమ్, భూములు ఎలా ఇస్తారు అన్నటువంటి డేటా ప్రపంచానికి ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం, వాణిజ్య శాఖ ఉమ్, ఫాలో అప్ చేస్తుంది. ఉమ్, భారతదేశంలో పెట్టుబడి పెట్టేటటువంటి విదేశీ సంస్థలు ఏవి కూడా స్వతంత్రంగా వచ్చేసి ఆంధ్రలో చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని బెటరు, ఉమ్, మోడీ సర్కార్ ఉంది ఇక్కడ సేఫ్ గా ఉన్నామని పెడతారు. అవును. ఉమ్, దాన్ని తీసుకొచ్చుకునేటటువంటి క్రమంలో ఈ సిఐఐ మీటింగులు ఇట్లాంటి మీటింగులకి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, మా దగ్గరికి రండి, మేమైతే మీకు 4 రోజుల్లోనే ఇస్తాం, 15 రోజుల్లోనే ఇస్తాం, పైగా మీకు రాయితీలు ఇస్తాం, మీకు ఏం రాయితీలు కావాలో అడగండి మేము ఇస్తాం. ఉమ్, ఇప్పుడు కర్ణాటక అట్లా అడగదు, నీకు భూమి చీఫ్ గా ఇస్తాను ఫ్రీగా ఇస్తానని చెప్పదు, ఉమ్, తమిళనాడు చెప్పదు, హైదరాబాద్ చెప్పదు. కాబట్టి మనం చెప్తాం, హైదరాబాద్ లో ఇప్పుడు రూపాయికి 10 పైసలు డబ్బులు లేకుండా భూమి ఇస్తుందా? ఒక 1000 ఎకరాలు కావాలంటే ఉమ్, ఇవ్వదు. వాళ్ళు మినిమం 50 లక్షలు ₹1,00,00,000 అడుగుతారు. అవును. మన దగ్గర మనం 99 పైసలకి ఇచ్చేస్తాం. ఉమ్, నువ్వు టీ తాగే డబ్బులకి ఎకరం ఇచ్చేస్తాం, ఎకరం కాదు 10 ఎకరాలు ఇచ్చేస్తాం, 100 ఎకరాలు ఇచ్చేస్తాం. ఉమ్, టీ కూడా రాదు 99 పైసలకి, ₹12 టీ తీసుకుంటున్నారు. ఉమ్, ₹12కి 1200 ఎకరాలు ఇవ్వగలరు ఇప్పుడు గవర్నమెంట్, ఎందుకంటే మంది కాదు భూమి. అవును. ఇచ్చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు నీకు అంత బెనిఫిట్ వస్తున్నప్పుడు ఉమ్, నువ్వు సంస్థకి అత్యధిక ఖర్చు భూమి పెట్టుబడి, అవును, అంతే ఏ కదా. సంస్థకైనా సరే. ఉమ్, అందులో ఆంధ్రాలో ఉన్నటువంటి కాస్ట్ వాళ్ళకి తెలుసు, ఉమ్, పారిశ్రామికవేత్తలందరికీ చెక్ చేసుకుంటారు కదా ఉమ్, ఆన్లైన్ లో. చెక్ చేసుకుంటే ఇప్పుడు వైజాగ్ లో భూమి ఎట్లా లేదన్న మినిమం 20 crores ఉంటది ఉమ్, ఊరు పక్కన ఉన్నటువంటి చోట్ల. ఉమ్, లాంగ్ ఎక్కడ ఏ భోగాపురం రూట్ లోనో చూసుకున్నా 5 కోట్లకి తక్కువే ఉండదు. ఉమ్, అట్లాంటి చోట ఒక 100 ఎకరాలు అంటే 500 కోట్లు. ఉమ్, 500 కోట్ల రూపాయలు అంటే ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు ఉమ్. 500 కోట్ల భూమి ఫ్రీగా వస్తుందంటే హ్యాపీనే కదా. అంటే మొన్నటి వరకు జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయంతో పరిశ్రమలు రావు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేదని బాబు గారు స్వయంగా అన్నారు. ఇప్పుడు అది లోకేష్ గారిని చూస్తే ఆ భయం పోయిందా పారిశ్రామికవేత్తలు? వీళ్ళు రేపు పొద్దున చెప్పుకోవడానికి నేను ఆ రోజునే చెప్పాను మీకు, ఉమ్, ఉమ్, అదో గేము. రేపు పరిశ్రమలు వచ్చిన తర్వాత అదిగో చూసారా జగన్ అంటే భయం పోయిందని చెప్పడానికి, జగన్ ఉన్నప్పుడే కదా అంబానీ వచ్చింది, అదానీ వచ్చింది, జిందాల్ వచ్చింది అని అప్పుడే చెప్పాను కదా నేను. ఉమ్, అవును. జగన్ ఉన్నప్పుడు వేదిక మీద కూర్చున్నారు, ఇప్పుడు వీళ్ళకి వేదిక మీదకి వస్తున్న వాళ్ళు తక్కువ. ఉమ్, అందరు పారిశ్రామికవేత్తలు టాటా చంద్రశేఖరంతో సహా ఉమ్, భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టాడు అతను. ఉమ్, 2 సంవత్సరాలు కరోనా పక్కన పెట్టండి, ఆ తర్వాత ఏడాది కూర్చోబెట్టాడు. ఉమ్, కూర్చోబెట్టినే కదా అదాని అంతకుముందు వీళ్ళు డేటా సెంటర్ కి ఇచ్చారు. ఉమ్, ఆ భూమి కాస్ట్లీ భూమి, ఉమ్, ఆ డేటా సెంటర్ ఒకటే పెడితే ఏందా ఉపయోగం? నువ్వు నాకు అక్కడ
ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టు, రిక్రూట్మెంట్ సెంటర్ కూడా పెట్టు అని అడిగాడు కదా అదానీని. ఆ భూమి మార్పిచ్చేసి తక్కువ భూమి ఇచ్చాడే. అలాగే అతను వేరేంటిది జీఎంఆర్కి భోగాపురం ఎయిర్పోర్ట్ది, అంతకుముందు వీళ్ళు ఎక్కువ భూమి సేకరణ అంటే తక్కువ భూమి వాళ్ళని ఒప్పించినే కదా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇచ్చింది. జగన్ మాట్లాడితే అతను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, ఈ దొంగ లెక్కలు మాట్లాడు, సూటిగా ఉంటది, పని జరిగిపోతుంది. లేకపోతే జిందాల్ అంతటోడు వచ్చేట పెడతాడు. జిందాల్ విషయంలో అమ్మాయిని ఏడిపించిన కేసు కూడా ఏంటి, జగన్కి ఏమైనా అమ్మాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా? జిందాల్ని అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందంటే అతని వ్యక్తిగత సమస్య పరిష్కరించి ఇక్కడ 3 పరిశ్రమలు పెట్టించడానికి ముందుకు వచ్చాడు అతనితో. జగన్ కమర్షియల్ ఆస్పెక్ట్ లో కింగ్. ఒకటి పరిశ్రమ, ఇప్పుడు పోర్ట్లు ఇవాళ చంద్రబాబు గారు చెప్పుకున్న బ్లూ ఎకానమీ లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్ పెట్టింది. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు అవన్నీ ఆ ప్రాంతాల్లోనే వీళ్ళు భూములు ఇస్తామంటున్నారు. జగన్ చెప్పింది విశాఖపట్నం మెయిన్ సెంటర్ అని, అక్కడే భూములు అడుగుతున్నారు, అక్కడే వీళ్ళు ఇస్తామంటున్నారు. అమరావతికి వస్తానంటలేదు ఎవడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఒకటి లోకేష్ గారు చేస్తున్న ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో మొన్న ఢిల్లీ వెళ్ళడం కానీ, భేటీ అవ్వడం, అక్కడ వాళ్ళందరితో మాట్లాడడం, ఇవన్నీ తర్వాత మళ్ళీ తాజాగా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ లో జనసేనకు సంబంధించి కార్యాలయం ప్రారంభించడం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే దేశ రాజకీయాల మీద, పక్క రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏంటి కారణం? అంటే నాకు అనిపిస్తున్నది అయితే, జస్ట్ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే, లోకేష్కి ఇది గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్ లోపే అతన్ని సీఎం చేయాలి, లేకపోతే కనుక ఇక సీఎం చేసే ఛాన్స్ ఆ తర్వాత ఇచ్చిన అతనికి నష్టమే, పార్టీకి నష్టమే. ఈ రెండింగ్ లోపు చేయాలి. అది అతని పార్టీ మీద ఒత్తిడి ఉంది, తెలుగుదేశం మీద ఒత్తిడి ఉంది, చంద్రబాబు గారి మీద ఒత్తిడి ఉంది, ఈవెన్ లోకేష్ మీద ఒత్తిడి ఉంది. లోకేష్ త్యాగాలు చేసేటటువంటి రకం కాదు. ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా ఫస్ట్ మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. వాస్తవంగా అయితే కానీ నేను గెలిచి అనుకుంటా వస్తాలే అని అనలా. అతను తీసుకున్నాడంటే అర్థం ఏంటి, తనకు పవర్ కావాలని ఉన్నది ఫీలింగ్. రెండోసారి ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా నిలబడ్డాడు అక్కడే, మంగళగిరి డెవలప్మెంట్ చేసుకోవడం వెనకాల ఓ మంచి స్ట్రాటజీ పాటించుకొచ్చాడు. వాళ్ళ నాన్నకు కూడా మెప్పించడం కాదు, వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపరుస్తూ నాన్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. తద్వారా తనదైంది తను నిరూపించుకున్నాడు వాళ్ళ కుటుంబానికి, పార్టీ కార్యకర్తలు. తర్వాత వచ్చేటప్పటికి మంత్రి పదవి తీసుకున్నాడు కదా. నేను ఏకంగా సీఎం అవుతాను ఈసారి, నాకు మంత్రి ఏం వద్దనలేదు కదా. అంటే తనకు అట్లా తీసుకోవాలని ఉంది, టైం ఉన్నప్పుడే మనం అందుకోవాలనే ఫీలింగ్ ఉంది. కాబట్టి అతను నేను పోరాడతాను. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు జగన్ నన్ను మంత్రిని చేయని అడగల. ఎంపీగా అడిగింది కూడా వివేకానంద రెడ్డిని అడిగాడు. వివేకానంద రెడ్డిని ఎంపీగా నేను ఇవ్వాలనుకుంటున్నాను బాబాయ్ అనగానే అతను రాజీనామా చేశాడు. కానీ అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఒప్పుకోబోయేటప్పుడు కోపం వచ్చింది అతనికి మరి. కానీ 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ ఒప్పించి అతను ఎంపీని చేశాడు. అతను కోరుకుంటున్నాడు కదా అనేసి నడిచింది. బట్ అతను కేంద్ర మంత్రి అయిపోవాలని అనుకోలేదు, లేదా నేను సీఎం గా డైరెక్ట్ అవ్వాలనుకున్నాడు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలోకి అయితే అప్పుడే తీసుకుని ఉండేవాడు. రోషయ్య మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనో, లేకపోతే కేంద్ర మంత్రివర్గంలోనో అప్పుడే తీసుకునేవాడు. బట్ అతను నేను ఏకంగా సీఎం కావాలనుకున్నాడు, అంతే తప్పించి ఈ కింద పోస్టులు అనుకోలేదు. ఈయన మంత్రిగా ఉండి నిదానంగా స్టెప్ ఎక్కుదాం అనుకుంటాడు. అతను డైరెక్ట్ ఇదనమాట. అతను అందులో సక్సెస్ అయ్యాడు. ఇతను ఇక్కడ ఈ విధంగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతను సీఎం కావాలి ఖచ్చితంగా ఈ ఏడాది ఎండింగ్ లో. దీనికి తన కార్యకర్తల్లో ఫస్ట్ ఎంత కాదన్నా వద్దన్నా తన సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ నా వ్యూహం మీరు అర్థం చేసుకోండి, మీరు ఎక్కువ ఆగద్దు, అదే కదా డైరెక్ట్ గా మాట్లాడింది, మీరేం మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అనుకుంటున్నారు అనేది చెప్పారు కదా, మీరు ఎవరు మాట్లాడవాకండి అని చెప్పాడు. తద్వారా లేదు అసలు నేను డిజోన్ చేసుకున్నా, నా కులంతో సంబంధం లేదని కూడా చెప్పేసి, తద్వారా కాపు సామాజిక వర్గంలో ఏదో ఆయన ఏదో వ్యూహం ఉందంటే కానివ్వండి అనేసేసి ఒకటి వాళ్ళని కంట్రోల్ చేశాడు. ఈ లింగమనేని విషయంలో గాని, లోకేష్ సీఎం విషయంలో గాని. ఇదివరకు ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ఈ ఆవేశం ఎక్కువ ఉండేది. వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి వాడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇచ్చారని. ఇక అట్లాగా అన్ని కూడా చేశాడు. ఇప్పుడు ఆయన వరుస పెట్టి వారం రోజుల ప్రెస్ మీట్లు, వారం రోజులు స్టేట్మెంట్లు, వారం రోజుల మీటింగ్లు రాజమండ్రి ఇంపాక్ట్ తో దారికి తెచ్చేసాడు కార్యకర్తలందరినీ తన మాటలోకి. ఇదివరకు నాగబాబుతో చెప్పించేవాడు, నాగబాబు స్థాయి కూడా దాటిపోయింది. అందుకని ఈయన స్వయంగా చెప్పడం తప్పలేదు. అది దారికి వచ్చింది అక్కడ. ఇక నెక్స్ట్ ఫేజ్ లో ఏంటంటే ఇక లోకేష్ సీఎం చెయ్యాలన్నప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ ఆంధ్ర కాదా, మన రాజకీయం అంతా జాతీయ స్థాయి. తెలంగాణలో మనమే, కేరళలో మనమే, కర్ణాటకలో మనమే, తమిళనాడులో మనమే, అన్ని చోట్ల మనమే. అసలు మనకు చూడండి జనాలు ఎట్లా ఎగబడి వచ్చేస్తున్నారు. మనం ఇక్కడ కన్ఫైన్ అవ్వడం ఏంటి ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి ఒక సంకేతం.
అందుకని మీరు అందరూ మిగతా ఏమన్నా ఆలోచించబాకండి. పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎం. ఇంకో కోణంలో కూడా చూడొచ్చా, తెలంగాణలో సభ పెట్టడానికి అనుమతించలేదు కాబట్టి ఇది నీ అయ్యే జాగీర్ కాదు అని అన్నారు కాబట్టి అక్కడ ప్రారంభించి చూపించాం మేము. అది ప్రొవొకేషన్ కోసం మాట్లాడిన మాటలు కానీ నాకు తెలిసి అదేంటంటే నేను చెప్పినట్టు ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఒకటి అంతే తప్పించి ఎమోషన్ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలి. అంటే ఆ రోజు అన్నాడు కదా నేను వస్తాను, నేను ఇక్కడ చూపిస్తాను అన్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది. అదే అవును, మరి ఎవడొద్దు ఆయన ఇంట్లో నుంచి పెట్టాడు ఆ రోజు ప్రెస్ మీట్, అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదని పెట్టుకుంటాడు. ఇప్పుడు హన్మకొండకి వెళ్ళాడు, ఎవడాపాడు? ఇప్పుడు కార్యాలయం పెట్టారు కాబట్టి రేపు నుంచి అక్కడ పెడతారు. నేను అనేది అక్కడ ఎమోషన్ డ్రామా తప్పించి అంత ముందు రోజు అసలు ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇక్కడ 4 రోజులు ఉంటాడు, ఆ 3 రోజులు అక్కడే కదా ఉండేది. రోజు పొద్దున పూట అక్కడి నుంచి అక్కడికి వస్తారని కూడా అంటారు. కానీ తెలంగాణలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఎక్కువగా టిఆర్ఎస్ కవిత రియాక్షన్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి, ఈమెకు వచ్చి ఓట్లు ఆయన ఏమైనా చీలుస్తాడని భయపడుతుందా? అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో గురించి పాజిటివ్ గా మాట్లాడితే ఒక రకమైన ఇది వస్తుంది, క్రేజ్. కాకపోతే పవన్ కళ్యాణ్ అనుచరుల కింద చూస్తారు ఇక వాళ్ళని. అదే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఓ ప్రచారం వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కున్న స్టామినా, పబ్లిసిటీ కవితకి లేదు, ఓ రేవంత్ కున్న సీను లేదు. అంతాకెందుకు బీజేపీ ఎంపీలకు ఉన్నంత సీన్ కూడా కవితకి లేదు. ఆవిడ పాదయాత్రతో మొన్న అర్థమైంది కదా, ఏదో జనంలోకి వెళ్తే ఎవడు రావట్లేదు, ఈవిడ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుందో లేకపోతే టీఆర్ఎస్ లో ఉండగా బీఆర్ఎస్ లోకి మారిన టైంలో పట్టించుకోబడని కొంతమంది కార్యకర్తలు, అసంతృప్త కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పించి వెనకాల ఎవడు తిరగట్లేదు. కాబట్టి ఆమెకి జనంలో ప్రచారంలోకి రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ తిడితే వస్తుంది. రేవంత్ తిడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ సిటీ ఎడిషన్లో 4 లైన్లు రాస్తారు. ఎందుకంటే కేఏ పాల్కి ఎక్కువ, ఈవిడ కవితకి తక్కువ కాబట్టి ఆ టైప్లో రాస్తారు. ఎందుకు అక్కడ మీడియా అంతా అటు కాలైడ్ అయింది కాబట్టి. సాక్షి వాడు పట్టించుకోడు కాబట్టి మొన్న సాక్షిని జగన్ని ప్రశంసిస్తోంది, అప్పుడు సాక్షి వాళ్ళన్న హైలైట్ చేస్తారు. అదొక వ్యూహం. పవన్ ని తిడితే కనుక హైలైట్ చేస్తారు, దేంట్లో సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తారు. అక్కడ ఎట్లాగో టిఆర్ఎస్ పత్రిక రాయది అమ్మాయికి, మిగతా అవన్నీ తెలుగుదేశం పత్రిక. లేదు, కవితకి ఏముండదు. ఫస్ట్ లో అంటే ఏది కేసీఆర్ గారి కుమార్తెగా, ఇప్పుడు గొడవడిన దగ్గర నుంచి ఎక్కడ ఉంది ఆమెకి? షర్మిల పరిస్తే జగన్ తిట్టినప్పుడు హైలైట్ చేస్తారు. అదే చంద్రబాబుని తిడితే వార్త ఎక్కడ వేస్తారు చూడండి. అంటే పవన్ అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డిని తిడుతుందా ఇవిడ? ప్రచారం మీరు చేయలేకపోతున్నారు, అందుకే ఆంధ్ర వాళ్ళు ప్రచారం పొందుతుంది అంతే. అంత మించి ఆవిడకి అంత సీన్ ఏం లేదు. కాకపోతే అంటే ఆమె అయితే సీరియస్ పవన్ మీద విషయం కాదు, పవన్ పేరు చెప్తే కాస్త ప్రచారం అన్న వస్తాయి. కాకపోతే ఆమె అయితే కొంచెం సీరియస్ గా అయితే తీసుకుంటుంది పవన్ పార్టీను, ఆయన ఇక్కడికి రావడం అనేది. సీరియస్ గా తీసుకుంటే దమ్ముంటే వెళ్ళాలిగా అక్కడికి. హరంకొండకి ఈవిడ కూడా వెళ్ళి ఈవిడ సత్తా ఏంటో చూపెట్టి ఉండాల్సిందిగా. సీరియస్ తీసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు కేసీఆర్ మన మీటింగ్ పెట్టిన రోజున రేవంత్ రెడ్డి ఇంకో మీటింగ్ పెట్టాం అదే జిల్లాలో, అది సీరియస్ తీసుకోవడం అంటే. నువ్వు హన్మకొండకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ముందే తెలుసు కదా, దమ్ముంటే నువ్వు వెళ్ళి ఉండాల్సిందిగా అక్కడికి. నీ సత్తా ఏందో తెలిసేది, కనీసం 10 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. లేదు, ఆ గుడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్, అక్కడే జనం ఎగబడ్డారు. మరి నువ్వు వెళ్ళు, ఎంతమంది వస్తారు చూద్దాం, సీన్ లేదు. సార్ ఫైనల్ గా దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్యకు సంబంధించి ఒక వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఓకే, ఇది యూపీ సర్కార్ కి ఒక ఛాలెంజా లేదంటే ఒక పరీక్ష అనేది ఒకటి. నిజంగా శ్రీరాముడు వారికి ఇచ్చిన విరాళాలు మాయమయ్యాయా? నిజంగా బంగారు డాలర్లు, వెండి డాలర్లకే ఇప్పుడు లెక్క చెప్పలేకపోతున్నారా? ఏం జరిగింది అసలు? ఒక 15 రోజులు ఆగమని యోగి ఆయన చెప్పాడు. అవును, బేసిక్గా అయితే నేను మామూలుగా అయితే మాట్లాడేవాడిని కానీ ధర్మస్థల అప్పుడు మనం ముందు మాట్లాడాం. అవును, కానీ ఆ తర్వాత జరిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వీటిలో ముందుగా అంటే హిందూ పుణ్యక్షేత్రాలను ప్రత్యేకించి టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వక్ఫ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో, మసీదుల డబ్బులు ఎక్కడ ఉన్నాయో, చర్చిల డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. గుడి డబ్బుల మీద చాలా మాట్లాడుతున్నాం. ఇంకోటి అది ఇండివిజువల్ గుడి, అది అయోధ్య ఇండివిజువల్ గుడి. పైగా అది కొత్తది కదా, ఎప్పటి నుంచో ఇది కూడా ఇంకా లేదు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మీద ఆరోపణ రాగానే ఈయన కమిటీ వేశాడు. ఇప్పుడు హషప్ చేయాలనుకుంటే ఉంది, ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే అయిపోతుంది కదా. కానీ కమిటీ వేశారంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనే కదా. ఇంకెవడు పర్యవేక్షణ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లెక్క ప్రకారం, అంతే కదా. దేవాదాయ శాఖ ప్రకారం అక్కడ లేదు కదా దాంట్లో. అక్కడ గుడికి ఇచ్చారు, అది గుడి వాళ్ళలో ఎవడన్నా వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, సంస్థ తప్పు కాదు కదా. అది ట్రస్ట్ బోర్డు ఆయనే కదా ఆరోపించేది కూడా, అది మాయమైన డాలర్లు అనేది బయట వ్యక్తులు చేశారంటే అనుకోవచ్చు కదా. అంటే నిజమా? ధర్మస్థల దాంట్లో కూడా దాంట్లో వాళ్ళే చేసింది ఆరోపణ.
కాబట్టి కొద్దిగా ఆగితే ఇప్పుడు దాంట్లో ఒకటి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు దొరికినాయి అన్నారు. అసలు ఏంటా కదా అవును, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టేశాడంట ఆయన బాగా. అదే అంటే ఇప్పుడు దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చి కూడా చేయొచ్చు కదా. ఆస్తులు పెరిగిపోయినంటే ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ గా వాళ్ళ గొడవ వచ్చి కూడా చేయొచ్చు, లేదా వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, శిక్షిస్తారు ఆటోమేటిక్ గా. ఇంకోటి వ్యవస్థను సెటరేట్ చేయాలని అడిగితే ఈ వ్యవస్థ మానిటరింగ్ కి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి అందులో పెట్టుకోవడం. తిరుమలలో కూడా మన ఇష్యూ ఇలాంటిదే కదా జరిగింది. ఇక్కడ మాయమైన ఆస్తులు ఆయన ఆస్తులు కూడా ఇచ్చాడు అనుకోండి, రాసి ఇచ్చాడు. వీకిట్లలో జరిగేటటువంటిది నెగ్లిజెంట్ గా కనబడేటటువంటి ఇష్యూ. ఇది దొంగచాటుగా పట్టుకెళ్ళడం, విరాళాలని పట్టుకు వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ లోకి వచ్చిందంటే సరైన మానిటరింగ్ లేదనేది. ఎక్కడైనా సరే డబ్బున్న చోట వ్యవస్థ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు మసీదుల దగ్గర గొడవలు పడట్లేదా, చర్చిల దగ్గర గొడవలు పడట్లేదా, ఆ డబ్బులు మాయమైపోయినాయి. ఇప్పుడు అతని పేరేంటి ఓవైసీ తినేస్తున్నాడు అని చెప్పి సలకం చెరువు ఏంటి, దాని గురించి ఏం మాట్లాడతారు, ఇవన్నీ నడుస్తుంటాయి. బట్ అయోధ్యలో జరిగితే గనక అదేమి ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ చేయడు, లేకపోతే ట్రస్ట్ అంతా చేయదు. వ్యక్తి తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు, డబ్బులు రికవర్ చేస్తారు. లేదు అతనిదే తప్పు అయితే, ఇది ఆరోపించినోడితో తప్పు అయితే అది చెప్తారు. అతను అడిగింది అదే యోగి ఆదిత్యనాథ్, 500 ఏళ్లు కష్టపడ్డాక మనం గుడి కట్టాం, ఇప్పుడు 15 రోజులు ఆగండి నేను కమిటీ వేశాను కదా అని చెప్తున్నాడు. లెట్ us wait and see. సార్ ఫైనల్ గా నిజంగా యుద్ధం ముగిసిందా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో? అది కేవలం ట్రంప్ వల్లే సాధ్యమైందా? 2031 సంవత్సరంకి 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆస్ట్రాలజిస్టులు అందరూ చెప్పేది. అప్పటిదాకా ఈ గొడవలు నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ తాత్కాలికంగా ఆగినట్టు నాటకాలు తప్పించి ఏముండదు. ట్రంప్ కు ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇచ్చేసి తను బాగుపడడానికి చూసుకున్నాడు ట్రంప్. ట్రంప్ కి అప్రూవల్ రేటింగ్స్ లో 35% వచ్చింది. వాస్తవంగా అంతకుముందు 51%తో గెలిచినోడు ఇప్పుడు 35% పడిపోయింది. మధ్యంతర ఎన్నికల్లో పడిపోతే రేపు సెనెట్ లో తనకు మద్దతు ఉండదు, కాంగ్రెస్ లో మద్దతు ఉండదు, కుక్క బతుకవుతుంది రాబోయే 2 ఏళ్లు కూడా. దాన్ని కవర్ చేయడానికి గెలిచానని చెప్పుకోవడానికి నోటుతో గెలిచానని చెప్తున్నాడు, ఒరిజినల్ గా ఓడిపోయాడు అక్కడ. ఇంకోటి ఏంటంటే యుద్ధం కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో ఇతను ఒక వ్యాపారవేత్త, యుద్ధాన్ని వ్యాపార కోణంలో చూశాడు. ప్రతిసారి కూడా యుద్ధం ఏది విరమణ అనగానే ఒక్కసారి షేర్ ధరలు పెరుగుతాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, యుద్ధంతో 4 బాంబులు వేపిస్తున్నాడు. వేసిన రోజున షేర్లు పడిపోతున్నాయి. పడిపోగానే వీడి మనుషులు లక్షల కోట్లలో కొనేస్తున్నారు షేర్లు, లక్షల కోట్లు. ఆ తర్వాత యుద్ధం ఆపుతున్నట్టు ఒక ఒప్పందం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారికి ఈ షేర్లు పెరిగిపోతే వీళ్ళందరూ అమ్మేసుకుంటారు. ఇలాగ లక్షల కోట్లు సంపాదించారు వీళ్ళ బ్యాచ్. అది దాన్ని ఎతికలా కాదు, చట్ట ప్రకారం అట్లాంటి కేసు లేదు, నేరం లేదు ఇప్పటిదాకా. రేపు పొద్దున నెక్స్ట్ వచ్చి అమెరికా అధ్యక్షుడు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే కనుక దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాడు. అలాగ వాడాడు. బేసిక్ గా ఇరాన్ అనేటటువంటిది హెజ్బుల్లాని పోషించే అంతవరకు కూడా ఇజ్రాయెల్ ఆగదు. ఇజ్రాయెల్ అనేటటువంటిది హెజ్బుల్లాని లేపేస్తున్నంత వరకు ఇరాను తీవ్రవాదుల్ని ఆపదు. ఇది విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా లాంటి వ్యవహారమే. కాబట్టి భవిష్యత్తులో ఇజ్రాయెల్ అనేటటువంటిది వీళ్ళు అంటున్నారు ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుందని వాగుతారు. జెనోసైడ్ చేస్తున్నది ఇరాన్. అంటే ఒక మతాన్ని నాశనం చెయ్యాలని కుట్ర పన్నుతున్నది ఇస్లామిక్ శక్తులు, ఇస్లామిక్ రాడికల్ శక్తులు. ఏమిటి ఆ మతం? యూదు జాతి. యూదు జాతి అంతం అనే పంతం ఇస్లాం రాడికల్స్ లో ఉంది. ఇస్లాం జాతి అంతం అన్నటువంటి ఇజ్రాయెల్ కి లేదు. తన దేశ రక్షణ కోసం, తన దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం చంపుతోంది అంతే. వీళ్ళు ఎవడు సేఫ్ గా ఉండనియట్లేదు దాన్ని. దాని బ్రతుకు కోసం నిరంతరం వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇవాళ రోజున వాళ్ళకి రాబోయేటటువంటి రోజుల్లో కూడా హెజ్బుల్లా వాడు ఎక్కడ కనబడ్డా వేసేస్తారు. అది యుద్ధం, అదేది మనకి అన్నోన్ పర్సన్ కాదు, మిస్సైల్ తోనే చంపేస్తారు. హెజ్బుల్లా, హమాసు, హౌతీ అనేటటువంటి వాడు ప్రపంచంలో ఏ మూల కనబడ్డా, ఈవెన్ అమెరికాలో కనబడ్డా చంపేస్తారు. మొహమాటమే లేదు. ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన్నా వాడు వదలడు. వాడు వదలనంత వరకు వాళ్ళందరిని అసలు తయారు చేసేదే ఇరాన్. మరి అప్పుడు ఇరాన్ ఏం చేయాలి? దానికి ఇంకోటి హార్ముజ్ జలసంధిని దాని అదుపులో పెట్టుకోవాలని ఉంది. కాబట్టి 24 గంటలు ఏదో ఒక గేమ్ ప్లే చేస్తూనే ఉంటది. అమెరికా అసమర్థత ఈ మొత్తం వ్యవహారానికి కారణం. కానీ భారత్ మీద ప్రేమ, మోడీ మీద ప్రేమ ట్రంప్ కి సడన్ గా అదేం లేదు. అతను మీకు అండగా ఉంటాను ఇలాంటి మాటలు వాడిని నమ్మలేం. వాడి మాటని భారతదేశంలో ఏ ఒక్కడు నమ్మట్లేదు. నేనైతే అస్సలు నమ్మట్లేదు. వాడికి అక్కడ రేపు పొద్దున ఎలక్షన్ జరుగుతుంది, మధ్యంతర ఎన్నికలు జరిగేటప్పుడు గతంలో మోడీ పేరుతోనే గెలిచాడు మధ్యంతర ఎన్నికల్లో.
అవునా 2014 తర్వాత 16లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో హౌడీ మోడీ లాంటి మీటింగ్లు పెట్టుకుని, అంటే ముందు కూడా హౌడీ మోడీ అని మీటింగ్లు పెట్టి ట్రంప్ కి సమర్థించాడు ఆ రోజున మోడీ. తీరా చూస్తే ఆ తర్వాత అప్పుడు మన మాట విన్నాడు. ఈ ట్రిప్ అధికారంలోకి వచ్చిన టైంకే కాదు, అధికారంలో అంటే అమెరికాలో ఎట్లా ఉంటది అంటే ల్యాబిస్టులు అధికారికంగా డబ్బులు తీసుకుని ల్యాబింగ్ చేస్తారు. అంతకుముందు ఇండియా ల్యాబింగ్ బలంగా ఉండేది. తర్వాత పాకిస్తాన్ ఎన్ని కోట్లు పోసిందో తెలియదు. అంటే అక్కడ ల్యాబింగ్ ఎవడో కూడా చేసేది వాళ్ళ పార్టీలు ఎంపీలే అధికారికంగా డబ్బులు తీసుకుంటారు. ఆ దేశాల్లో అది అధికారికం ఎంపీ ల్యాబింగ్ అనేది. ఆ టర్కీ, పాకిస్తాను, ఇట్లా ఇరాను వీళ్ళందరూ కూడా భారత వ్యతిరేక ల్యాబింగ్ చేస్తూ ట్రంప్ చుట్టూతో ఉన్న టీంలో ఉన్న వాళ్ళలో అత్యధికులు భారత వ్యతిరేకులు, భారత్ మీద కడుపు మండిపోయి ఉండేటటువంటి వాళ్ళు, భారతదేశం మీదకి కాశ్మీర్ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు ట్రంప్ కోర్ కమిటీలో ఉన్నారు. వాళ్ళు ట్రంప్ ని బాగా మోటివేట్ చేశారు. ఎలాంటి మోటివేషన్ అంటే అమెరికాలో ఈ చెక్ చేసినప్పుడు అది ఒకటి వీళ్ళకి ఉపయోగపడింది. అమెరికాలో అతనేంటి మాగా అన్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. దాంట్లో అమెరికన్స్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువ ఎవరి వల్ల పోతున్నాయి అంటే ఇండియన్స్ వాళ్ళని తేలింది. 75% మనోళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు H1B వీసాలు. అక్కడ నుంచి ట్రంప్ కి ఎట్లాగో అసలు మాగా అనేదే నీదైనప్పుడు అమెరికా ఇండియానే దెబ్బ దీనికి అంతటికి అన్న దగ్గర నుంచి ఇండియాని తిట్టడం మిగించేశాడు. మోడీని తిట్టట్లా, ఇండియాని తిడుతున్నాడు. మోడీ ఏం మాట్లాడట్లా, ఎందుకు వాడికి అవసరం చచ్చినట్టు రేపు పొద్దున మళ్ళీ ఆడే ఉంటాడు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మోడీని ప్రశంసించడం, ఇంత మొండోడు ఇంతవరకు ఆడి ప్రపంచంలో అమెరికా అధ్యక్షుల చరిత్రలో, ఇన్నేళ్ల చరిత్రలో 250 సంవత్సరాల ప్రజాస్వామ్యం, అది అతి పురాతన ప్రజాస్వామ్యం. 250 ఏళ్లలో ఒక భారతీయులు అంటే వాళ్ళకి థర్డ్ క్లాస్ సిటిజన్స్ లెక్కన, భారతీయ ప్రధానమంత్రులు అంటే లైట్ తీసుకుంటారు. అట్లాంటిది భుజాల మీద చేయగలిగిన, ప్రపంచ నాయకులు భుజాల మీద చేయగలిగిన ప్రధానమంత్రి అయ్యాడు. రెండవది అమెరికా అధ్యక్షుడు పిలిచి రాయి అని ఆ దేశానికి మనం కూర్చుని మాట్లాడదాం అంటే పొమ్మంటున్నాడు. భారత్ కు అనుకూలంగా ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే కుదరదు అంటున్నాడు. అందుకని తాజాగా కూడా ఇంటర్వ్యూల్లో కూడా చైనా టఫెస్ట్, ఇండియా టఫెస్ట్, జిన్పింగ్ టఫెస్ట్, మోడీ టఫెస్ట్, వీళ్ళు వాళ్ళ దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు తప్పించి అమెరికా ఒత్తిడికి తలగ్గనోళ్ళని ఆడే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు సడన్ గా ప్రేమ ఎన్నికల దృష్టిలో రైట్ చూద్దాం. అంతర్జాతీయంగా కూడా ఇవే రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ గా ఒక ఇష్యూ అయితే మొదలైంది ఈ వారం, దాదాపుగా క్లోజ్ చేసేసారు. కానీ మళ్ళీ అది రీఓపెన్ అవుతుందా ఆ ఇష్యూ? లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే దీంట్లో అసలు నిజాలు బయటకు వస్తాయి, ఏం జరగబోతుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్.